గురుగారు టైం ఎంత అయిందండి? అమ్మో వాళ్ళు వచ్చే టైం అయింది. ఏమన్నా గురుగారు టైం ఎంత అయిందండి? టైం అడుగుతుంటే పారిపోతారండి. ఏమన్నా గురుగారు టైం ఎంత అయిందండి? ఓ దే విల్ కమ్. అయ్యి బాబు టైం అడుగుతుంటే వాళ్ళు వస్తాను పారిపోతారండి. అయినా వాళ్ళు ఎవరబ్బా? అబ్బో ఈయన అడిగితే తెలిసేటట్టుంది. ఏమన్నా గురుగారు ఆఫీస్ అప్పుడు ఏం లేదండి. ఇప్పుడు ఎవరి టైం అడిగినా వాళ్ళు వచ్చే టైం అయిపోతే పారిపోతారండి. వాళ్ళు ఎవరు ఏరియాకు ఉండాలా? పోనీ పక్క ఏరియా ఆకులవిడిలా? వాళ్ళు నలుగురు నిరుద్యోగులు హై, కలిస్తే కొంప ముంచుతారు హై. ఆఫ్టర్ ఆ నలుగురు అవరాలు చూసి ఆ ప్లోగో డరితే భయపడతారా? మై నహి డరూంగా, హమ్ నహి డర్తే, దిఖాతూ చూపిస్తాను. ఎక్కడ ఎక్కడ బచ్చగాళ్ళు ఎక్కడ? హలో సార్. హలో నమస్కారం గురూజీ. ఎవరిని బచ్చగాళ్ళంటున్నారు? ఎవరో నలుగురు గొట్టంగాళ్ళంట. వాళ్ళ గాని మీరు చూస్తే నాకు చెప్పండి, వాళ్ళ పని పెట్టేస్తాను. ఆ గొట్టంగాళ్ళ గురించి మీకెందుకు గురూజీ టెన్షన్? మాకు చిన్న హెల్ప్ చేసి పెట్టండి. హెల్ప్ ఏంటో చెప్పండి. హైదరాబాద్ చూడడానికి ఆంధ్రా నుంచి వచ్చాం గురూజీ. ఇక్కడేమో అందరూ ఏ హై ఓ హై అంటూ హిందీలో దొబ్బించుకుంటున్నారు. మాకేమో హిందీ రాదు. హోటల్ కు వెళ్లి హిందీలో ఆర్డర్ చేయడం చేతకాక వారం రోజుల నుంచి ఆకలితో అప్పడంలో మాడిపోతున్నాం గురూజీ. మీరు హిందీలో ఆర్డర్ ఇస్తే మేము తెలుగులో తిని పెడతాం. వీళ్ళకి ఎలాగూ హిందీ రాదు. నా బిల్లు కూడా వీళ్ళ బిల్లు కలిపేస్తా. ఓకే ఓకే, ఒక్క హిందీలోనే ఏంటయ్యా 65 లాంగ్వేజెస్ లో మాట్లాడతారు. ఇప్పుడు నేను అన్నట్టు హిందీలో గదిలు కూడా చెప్తాను. చెప్పండి. रोशनी आती है चांद से सितारों से नहीं, रोशनी आती है चांद से सितारों से नहीं, मोहब्बत होती है आपसे हजारों से नहीं. ఇదిగో అక్కడ హోటల్ ఉంది, అక్కడ మీకు హిందీలో ఆర్డర్ చేస్తాను. ఆజా 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 ఆజా. బోలో సాబ్, క్యా హోనా జల్దీ బోలో. వీడు ఏమంటున్నాడు గురూజీ? మీకు ఏం కావాలో తొందరగా చెప్పంటున్నాడు. నాకు 4 ఎమ్మెల్యే దోశలు, 10 ప్లేట్ల ఇడ్లీ, 8 ప్లేట్ల పూరి. ఏంటి 4 ఎమ్మెల్యే దోశలు, 10 ప్లేట్లు ఇడ్లీలు, 8 ప్లేట్లు పూరీలు? వారం రోజులు తిండి లేదు కదా, దాని ఎఫెక్ట్ అయి ఉంటది. ఇదిగో 4 ప్లేట్ ఎమ్మెల్యే దోశ, 10 ప్లేట్ ఇడ్లీ, 4 ప్లేట్ 8 ప్లేట్ పూరి. జల్దీలో. ఇంకేం కావాలా? 4 చికెన్ బిర్యానీ, 2 మటన్ బిర్యానీ, 1 దమ్కా టిక్కా. 4 చికెన్ బిర్యానీ, 2 మటన్ బిర్యానీ, 1 దమ్కా టిక్కా. జల్దీలో. ఇంకేం కావాలా? 20 ఐస్ క్రీములు, 20 థమ్స్ అప్లు అంతే. 20 ఐస్ క్రీము, 20 థమ్స్ అప్. జల్దీ ला लो. 20 आपको क्या होना साहब? मेरा को 1 सिंगल टी ला लो. काली सिंगल टी? काली सिंगल टी है. अच्छा साहब, ఎలాగుందా మన హిందీ భాష? అద్భుతం గురూజీ. అమోఘం, సూపర్ గురూజీ. మరి ఏమనుకుంటున్నారా? ఇదిగో మనం చిన్నప్పటి నుంచి హైదరాబాద్ నుంచి బొంబాయి, బొంబాయి నుంచి హైదరాబాద్ విమానాల్లో తిరిగా. అందుకే హిందీ భాష మన కమాండ్ లో ఉందన్నమాట. చూసారా నేను గలగలాడించాను. అబ్బా పెద్ద క్యూరా. ఆర్డర్ ఇచ్చావా? ఇచ్చావులే. రే జల్దీరా. పొట్ట పగిలేటట్టు పంది కుక్కలా తిన్నారు. ఇంక చాలా ఇంకేమైనా మేస్తారా? ప్రస్తుతానికి చాలు గురు. మా ఫ్రెండ్ గోవింద్ గాడు టికెట్లకు వెళ్ళాడు. వాడికి మాకు జర్నీలో లాగించడానికి ఐటెం కి 10 ప్లేట్ల చొప్పున పార్సిల్ చేయించండి గురు ప్లీజ్. ఏంటి మీరు తిన్నది కాకుండా మీ ఫ్రెండ్ గోవింద్ గారికి ఐటెం కి 10 ప్యాకెట్లు చొప్పున పార్సిల్ చేయించాలా? ఓరి దేవుడు, మీవి కడుపులు కావయ్యా ఉడుతొట్లు. ప్లీజ్ గురు ప్లీజ్. ఓకే 10 ప్యాకెట్లే కదమ్మా, 20 ప్యాకెట్లు పార్సిల్ చేయించేస్తాను. ఇదిగో బ్యానర్ ఇది రావు. ఇప్పుడు కాయనా ఓ ఐటమ్ में एक ఐటమ్ 20 ప్యాకెట్ పార్సల్ करके ला लो. 20 చదిలా. మీరు మామూలు మనుషులు కాదు గురుజీ. నేను మనిషిని కాదా? మనిషినే. అది కాదు గురుజీ. పూజ్యులు కుబేరులు, నానావిధ సంపన్నులు, కేవలం హరిభక్తులు, వామనులు, రుద్రులు. ఇదిగో బ్యానర్ జల్దీలా. ఐస్ క్రీమ్ బిర్యానీ బాబు. థ్యాంక్స్ గురుజీ. టాటా టాటా. ఇండికా ఇండికా.
నేను పడ్డారా. రండి బాబు, రండి 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 బాబు, త్వరగా రండి బాబు. ఆలోచించిన ఆశాభంగం. రండి బాబు రండి, ఐటెంకి 20 ప్లేట్లు ఉన్నాయి. రండి బాబు, రండి బాబు రండి. 1 ప్లేట్ ఇడ్లీ ₹1 మాత్రమే. 1 ప్లేట్ చికెన్ బిర్యానీ ₹5 మాత్రమే. 1 ప్లేట్ మటన్ బిర్యానీ ₹5 మాత్రమే. రండి బాబు, రండి. రండి అమ్మా, రండి అమ్మా. వావ్, మొత్తానికి భలే బిజినెస్ జరిగిందిరా. కలెక్షన్ అంతా ₹498. ఒకసారి రేయ్, ఈ చిల్లరంతా తీసుకెళ్ళి ₹500 నోటు కింద మార్చుకుని తీసుకొచ్చి. ఎందుకురా? చెప్తాగా వెళ్ళు. ఆ లఫంగి రంగారావు గారికి ఎంత ఇవ్వాలరా మనం? లఫంగి రంగారావా? వాడేబడరా? వాడేరా బడ్డీ కొట్టు గుండుగాడు. వాడికి ₹490 ఇవ్వాలి. ఈ డబ్బు కొంపదీసి వాడి హ్యాండ్ లో వస్తావా ఏంటి? ఇంకా నయం, మళ్ళీ మన బతుకు బస్ స్టాండే. వాడి అండర్వేర్ లో ఫిట్టింగ్ ఎట్లా పెట్టాలో నేను చెప్తాను రా. ఇదిగో ₹500 నోటు. రేయ్, మీ తమ్ముడు సన్నీ ఉన్నాడా? ఇప్పుడు వాడెందుకురా? పనుందిరా, ఒకసారి పిలు. సన్నీ, సన్నీ. ఎందుకు పిలిచావు? నీతో కొంచెం పనుండి నువ్వేం చేయాలంటే అలా చేయాలి, అర్థమైందా? ఓ అర్థమైంది. తొట్టి గ్యాంగ్ వచ్చేస్తోంది. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. 600 సరే, బాకీ మాట తేల్చేస్తాను. గుడ్ మార్నింగ్ అంకల్. వెరీ బ్యాడ్ మార్నింగ్ బాయ్స్. బాగున్నారా? బాగా లేను. మీరు నా బాకీ తీరిస్తే బాగుంటాను, లేకపోతే లేకపోతే పోలీసులకు రిపోర్ట్ ఇస్తారా? లేదు. గుండాలకి ఇన్ఫర్మేషన్ వద్దంకుల్, గుండాలంటే మాకు మహాభయం కదరా. ఇంతకీ మీకు ఎంత ఇవ్వాలి అంకుల్? 490. రేయ్, ఇచ్చేయిరా. 500 ఉంచుకో. మీరు నా బాకీ తీర్చడమా? అవును అంకుల్. ఇది ఒరిజినల్ 500 ప్రామిస్ అంకుల్. ఉండండి, బ్యాలెన్స్ 10 ఇస్తా. మిగతా దాంతో పార్టీ చేసుకోండి. నిజానికి గుండాలు గిండాలు లేరు, ఊరికే బెదిరించారంటే. మీకేం కావాలో చెప్పండి, ఇచ్చేస్తాను. మీకు ఇష్టమైన అన్ని తీసుకోండి. బ్రెడ్, సోడా, సిగరెట్ ప్యాకెట్. ఓకే, బై బై, టాటా. అంకుల్, ఆ చాక్లెట్ ఎంత? ₹5 ఇస్తున్నా. ఇందా మిగిలిన చేంజ్ 495 ఇవ్వంకుల్. 490 చిల్లరేంటి బాబు? ఇప్పుడే కదా నీకు 500 నోటు ఇచ్చా. 500 నోటు నువ్వు నాకు ఇచ్చావా? నాకేం ఇవ్వలేదు. ఇచ్చాను. ఏంటి బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? 500 నోటు ఇచ్చి చాక్లెట్ కొన్నాను, మిగతా చిల్లరి ఇవ్వట్లేదు. లేదు లేదు, ఈ పిల్లాడు నాకు 500 నోటు ఇవ్వలేదు. కాదు, ఇచ్చాను. నా పేరు సన్నీ. కావాలంటే ఆ నోట్ మీద సన్నీ అని రాసుంటుంది. అవును, ఈ నోటు కుర్రాడిదే. దీని మీద సన్నీ అని రాసి ఉంది. ఎరా దొంగ వెదవా, చిన్నపిల్లని చేసి మోసం చేస్తావా? లేదమ్మా. ఇంకా చూస్తారంటే కొట్టద్దు, ఇచ్చేస్తాను. చిన్న పిల్లాన్ని మోసం చేసినందుకు ఇంకో ₹100 ఎక్స్ట్రా ఇవ్వు. ట్యాక్సా మళ్ళీ? ఇంకోసారి ఇలా చేస్తే ఈ ఏరియాలో నీ కొట్టుండదు. జాగ్రత్త. పదండ్రా. పూర్తి నేను ఇచ్చి ఎవరి మోహం చూశాను. 600 లాసు. ఇదిగో అన్నయ్య. వెరీ గుడ్ సన్నీ. ఇదిగో ఈ ₹100 తీసుకొని మీ ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేసుకో, వెళ్ళు. అమ్మా, ఈ పొట్టి పొడంకాయ గాడికి ఆ తొట్టి గ్యాంగ్తో లింక్ ఉందన్నమాట. నీ డబ్బా రేకుల నా సూపరాయుడు. చేతిలో మనీ ఉంటే మనమే కింగ్. తమాషా. తమాషా తమాషా సుందర తమాషా ఆడర తమాషా చెయ్యర తమాషా పాడర తమాషా 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 తమాషా
తమాషా తమాషా గరి గరి సా తమాషా వెబ్సైట్ లో బాబాయ్ హోటల్ యాడిస్తేనే తమాషా తమాషా గరి గరి సా తమాషా చాదర ఘట్ట బిల్ గేట్స్ ఇల్లు కట్టితే తమాషా చందమామపై చంద్రబాబు హైటెక్ సిటీ కట్టేసే తమాషా 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 చూడరా తమాషా ఆడరా తమాషా చెయ్యరా తమాషా ఇక పాడరా తమాషా 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 అమెరికాకు అధ్యక్షుడైతేనే తమాషా గరి గరి సా తమాషా అఫ్ఘాన్ అవార్డు కోసం అమోరు వేషం వేస్తే తమాషా గరి గరి సా తమాషా జూలో పుల్లే జడ్జిని కలిసి జెట్ సెక్యూరిటీ అంటే ఆకాశాన్ని కబ్జా చేసి ప్లాటులు చేసి అమ్మేస్తే తమాషా సినిమా తీసి బాక్స్ ఆఫీసు బద్దలు కొడితే తమాషా గరి గరి సా తమాషా ఇంటర్నెట్ లో బాపగారే ఆవకాయ నాటకం పెడితే తమాషా గరి గరి సా తమాషా మోసాలెన్నో మస్తుగా చేసి గిన్నెస్ బుక్ రికార్డు పడితే తమాషా శిల్పారామం డిస్నీలాండ్ గా వండర్స్ ఎన్నో చూపిస్తే తమాషా 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 చూడరా తమాషా ఆడరా తమాషా చెయ్యరా తమాషా ఆడరా తమాషా తమాషా I am Lingam principal. Please be seated. Thank you, sir. నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్. మిమ్మల్ని నేను చాలా సింపుల్ గా 4 ప్రశ్నలు అడుగుతాను. వాటి కరెక్ట్ గా సమాధానం చెప్పారనుకోండి మీరు సెలెక్ట్ అయిపోయారంటే. ఓకే సార్. నా ఫస్ట్ క్వశ్చన్, ఊరుకున్నది ఏది, ఊపింది ఏది, కాళ్ళ సందున ఏది, కారింది ఏది? చెప్పాలంటే సిగ్గుగా ఉంది సార్. కాగితం మీద రాసిస్తాను, సిగ్గు లేకుండా చదువుకోండి సార్. చిచి కామాంధుడా, డబుల్ మీనింగ్ తీస్తావా? ఇదిగో, ఇది నేను అడిగిన ప్రశ్న కాదు. శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మం గారిని ఆయన శిష్యుడు సిద్ధయ్య అడిగిన ప్రశ్న. వీడికి సమాధానం ఏమిటో తెలుసా? ఊరుకున్నది ఆవు, ఊపింది దూడ, కాళ్ళ సందునున్నది పొదుగు, కారింది పాలు. ఇంత మంచి ప్రశ్నకి అంతకంటే మంచి సమాధానం ఉంటే డబుల్ మీనింగ్ లో సమాధానం చెప్తావా? మై సెకండ్ క్వశ్చన్ ఈజ్, జాగ్రత్తగా విను. భార్యాభర్తలు పండుకొని ఏం చేస్తారు? అయ్య బాబాయ్, ఎక్కడ పడుకుని సార్? బాత్రూమ్ లోనా, కిచెన్ లోనా, స్టోర్ రూమ్ లోనా, డైనింగ్ టేబుల్ కింద? నీకెందుకయ్యా, ఎక్కడ పడితే అక్కడ. అయితే పైకి చెప్పను, క్యాసెట్ వేసి చూపిస్తా. మళ్ళీ డబుల్ మీనింగ్. నేను అన్నదానికి అర్థం భార్యాభర్తలు పండుకొని కోసుకు తింటారు. తెలిసిందా? ఇంక నా అంతిమ ప్రశ్న అడగను, చూపిస్తాను. దీన్ని జాగ్రత్తగా చూసి పరిశీలించి పరిశోధించి ఇదేమిటో చెప్పండి. అయ్య బాబాయ్, ఇవి అవి. మీరు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారన్న మాట. పోనీ చెవులో చెప్తారా? మళ్ళీ డబుల్ మీనింగ్. దీనికి అర్థం అది కాదు, ఇదిగో ఇది. అర్థమైందా? మీ మనసుల్లో ఇంత కుళ్ళు పెట్టుకుని, మీ కళ్ళల్లో ఇంత కామం పెట్టుకుని ఆడపిల్లల కాలేజీకి ఇంటర్వ్యూకి వస్తారా? మన ఫేస్ వాల్యూ ఇంతేరా, మనకు ఉద్యోగాలు రావురా, మన పరిస్థితి ఇంతేరా మావా. అంతే అంతే. దయచేయండి, దయచేయండి. టైం ఎంత అయిందిరా? టైం ఎంత అయినా మన టైం బాగోలేదు కదరా. ఏమైందిరా? లేకపోతే ఏంద్రా, టైం ఎంత అయిందో కరెక్ట్ గా చెప్పడానికి మన దగ్గర వాచి ఉండాలి కదరా.
వాచి లేకపోయినా టైం తెలుసుకోవడానికి మన దగ్గర టెక్నిక్ ఉందిరా, మనం దాన్నే ఫాలో అవుతాం. టైం తెలుసుకోవడానికి కూడా ఓ టెక్నిక్. అవునరా, చెప్పరా. ఏం లేదురా, పక్కింటి ఆంటీ ఉంది కదా, ఓ చేత్తో టవలు ఓ చేత్తో సబ్బు బిల్ల పట్టుకుని వయ్యారంగా నడుచుకుంటూ బాత్రూమ్ కు వెళ్తే మధ్యాహ్నం 2 అయినట్టు. ఒళ్ళంతా బాగా రుద్దుకొని స్నానం చేసి సెంటు కొట్టుకుని తల్లు మల్లెపూలు పెట్టుకొని బొట్టు పెట్టుకుంటే 3 అయినట్రా. అంకుల్ రాగానే ఇద్దరు కలిసి హ్యాపీగా బెడ్రూమ్ లోకి వెళ్ళారనుకో 4 అయినట్రా. నీ డబ్బా రేకులో నా సుబ్బరాయుడు మరి ఏం తెరలిగానా? అవునరా, బెడ్రూమ్ లో నుంచి బయటికి రాగానే సాయంత్రం 5 అయినట్టు. అంకుల్ ఏమైనా ఎవరెడీ బ్యాటరీలో పని చేస్తాడా? వాళ్ళ సంగతి మనకెందుకు గానీ ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? 6:30 అయి ఉంటుందిరా. 6:30. మన హౌస్ ఓనర్ గాడు మలయాళం క్యాసెట్ మిడ్ నైట్ షో వేసుకుంటున్నట్టున్నాడు రా. మనం ఈ రూట్ లో వస్తామని వాడు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. కరెక్ట్ కరెక్ట్. హౌస్ ఓనర్ మంచి హుషారు మీద ఉన్నాడు. మంచం ఊగుతున్న తప్పుడు. మంచం చప్పుడు కాదురా, తాడు తెగే చప్పుడు ఉందిరా. ప్లీజ్ ఆపండి సార్. తాడు తెగి పడితే మా నడుములు విరిగిపోతాయి. అదే జరిగితే మేము సంవత్సరానికి పనికిరావు సార్. మరీ మంచిది. అసలే దేశ జనాభా 100 కోట్లు దాటింది. అన్ని పాటలేని మీకెందుకు సంవత్సరాలు తెగాల్సిందే. ప్లీజ్ సార్ ఆపండి సార్. అదే ఇప్పుడే ఇచ్చేస్తాం సార్. ముందు పైకి రానివ్వండి సార్. ఏంటి చదివిన బంక? 6 నెలల నుంచి ఈ ముక్క చెప్తున్నారు, ఆ పెక్కొచ్చిన లేదు. అమ్మో వస్తానంటే మీ పని చెప్తా. మర్యాదగా సామాను సర్దుకుని ఇల్లు ఖాళీ చేసి పోతారా లేదా? మేము మర్యాదగా సామాను సర్దుకుని వెళ్ళిపో. దేన్ని చూసుకుంటారా మీకింత గుండె ధైర్యం? దీన్ని చూసుకుని మా గుండె ధైర్యం. ఏంటది? బ్యాంక్ చెక్క కాదు, సూసైడ్ లెటర్. సూసైడ్ లెటరా? అంటే ఇన్నాళ్లకు మీరు ఆత్మహత్య చేసుకోవడానికి డిసైడ్ అయ్యారన్నమాట. ఒరే బాబా బాబా బాబు, ఆ పని ఏదో తొందరగా చేయండి రా. రాష్ట్రానికి దరిద్రం వదిలిపోద్ది. ముందు చదవండి. ఏంటి చదివేది నా బంక? విషయం అర్థమైపోద్ది. ఏంటో మేమిద్దరం జీవితం మీద విరక్తి చెంది విస్కీలో నల్లుల మందు మిక్స్ చేసుకుని తాగి చనిపోబోతున్నాం. శబ్బాసరా, ఇన్నాళ్ళకు మంచి నిర్ణయం తీసుకున్నారు. మిగతాది కూడా కంటిన్యూ చేయండి. మేమిద్దరం చనిపోవడానికి కారణం మా ఇంటి ఓనరు జి గురునాథం. మేము అద్దెకుండే హౌస్ ఓనరు జి గురునాథం మమ్మల్ని అష్ట కష్టాలు పెడుతున్నాడు. నలుగురులో అద్దెమ్మంటూ మమ్మల్ని తిట్టి అవమానపరుస్తున్నాడు. అందుకే మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం. కనుక మా చావుకు కారకుడైన ఇంటి యజమానికి చట్ట ప్రకారం తగిన శిక్ష విధించగలరు. కాపీ టు సీఎం, కాపీ టు పిఎం, ఒరే కాపీ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అమ్మో వద్దు, మీరు ఆత్మహత్య చేసుకోవద్దు. మీరు ఎన్నాళ్ళు ఉండాలనుకుంటే అన్నాళ్ళు నా ఇంట్లో ఫ్రీగా ఉండండి. కావాలంటే 2 పూట్ల భోజనం, కాఫీలు, టిఫిన్లు అన్ని ఫ్రీ. ఇంకా కావాలనుకుంటే మీ గెస్ట్లను కూడా తీసుకొచ్చుకోవచ్చు. మా బాబా బాబా మేఘ 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 ఫ్రీగా ఉండమని అడుక్కుంటున్నాడు. ఓకే అలాగే ఉందాం. ఓకే మిస్టర్ బంక, రేపు మార్నింగ్ కల్లా 2 చికెన్ బిర్యానీ, 2 మటన్ బిర్యానీ చాలా హోటల్ నుంచి తెప్పించి హాట్ ప్యాక్ లో రెడీగా పెట్టు. ఓకే బాయ్ 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 బాయ్. నీ అబ్బా చికెన్ బిర్యానీలో ఆటు క్యారేజీలు రా, నన్ను ఈ రకంగా ఇరికిస్తారా రే? చెప్తాను చెప్తా. వెధవని వెధవ, రోజు నిద్రపోయి వస్తున్నాడు, నిద్ర లేచే ముందు పెడుతున్నాడు. చూస్తా ఇవాళ ఎలా తెప్పించుకుంటాడు చూస్తా. ఒరే సని లదారా, టైం ఎంత అయిందిరా? నాకు టైం చూడడం తెలియదు డాడీ. ఏమండి, అర్ధరాత్రి 12 అయిందండి, ఇక పడుకుందామండి. ఓకే నో, రోజు నువ్వు పడుకోబట్టావు, నేను ఓకే అంటూ వాడు తప్పించుకోవడం. ఇవాళ ఆటో ఇటో తేలిపోవాలి. డాడీ నాకు ఒక డౌట్, నేను పుట్టక ముందు నన్ను చూసారా? పుట్టక ముందా? చూడలేదురా. అయితే నేను పుట్టిన తర్వాత నన్ను ఎలా గుర్తుపట్టావు? అవును, ఎలా గుర్తుపెట్టాను? రోజు నువ్వు అందిస్తే నీకు ఫుడ్ పెట్టని చెప్పాను. ఇవాళ నువ్వు కనిపించి 3 రోజులు అయింది. ఏ 300? 100నా? ఇంకా చిల్లర చూడు. ఇదిగో డాడీ.
ఇది 200. నిన్నటి బాకీ తీరింది. ఇంకో 100. మొత్తానికి 300 ఇచ్చావు. ఇవాటికి సుపుత్రుడు అనిపించుకున్నావు. వెళ్ళి ఫుడ్ కొట్టు. థ్యాంక్స్ డాడీ. ఓకే రే సని పడుకో. ఏంటి అలా చూస్తున్నావు? కాళ్ళతో. హాయ్ డాడీ. వచ్చావా? ఇంకా 12 కాలేదు కదరా, అప్పుడే వచ్చేసావే? రిలీజ్ అయిన సినిమాలన్నీ చూసా. తమాషా చూసా? ఫస్ట్ డే ఫస్ట్ షో. ఇక తమాషాలు అవి విషయానికి రా. ఉద్యోగం చేసేదేమనుందా? పలాదూరు తిరగటమేనా? తిరుగుతున్నాడా? ఎవరితోనండి? ఎవరే అమ్మాయి? వాడికి అంత సీన్ ఎక్కడుందిలే. వాడికి మన అలవాట్లు రాలా. ఉద్యోగం చూసుకోమంటున్నాను. కానీ వీడు జులాయి విధవలా తిరుగుతున్నాడు. ఒరే నువ్వు ఏడిడు చెక్కేశాడా? ఎక్కడా? బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయాడు. మీరు లుంగి కట్టుకోండి, భోంచేద్దురు గాని. రాత్రి మా డాడీకి 300 మేనేజ్ చేసేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందిరా. నాది సేమ్ ప్రాబ్లం రా, మా మమ్మీ మేనేజ్ చేసింది. అవునా? రేయ్ అటు చూడండి రా. రేయ్ ఈరోజు ఫ్రైడే రా. వాంటెడ్ కాలంలో మనకి సూటబుల్ జాబ్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం రా. మనకు పనికొచ్చే జాబు ఒక్కటి లేదు కదరా. రే ఆగరా, ఇక్కడేదో వాకింగ్ ఇంటర్వ్యూ ఉందిరా. నూతన నటినట్లుగా ఆహ్వానం. ఇటువరా. మంచి కంఠపుష్టి కలిగి ఒడ్డు పొడుగు ఉన్న యువకులు మా సినిమాలో నటించడానికి కావాలను. వెంటనే మా కార్యాలయాన్ని సంప్రదించండి. ఓరి మీ డబ్బా రేకుల నా సుబ్బారాయుడు, మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం పదండ్రా. మే కమ్ ఇన్ సార్. హలో, కమాన్, వెల్కమ్ వెల్కమ్ మై యంగ్ హీరో. హలో హలో, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నా పేరు ఏడుకొండను సార్. నా పేరు వెంకట్ సార్. రమణ సార్. గోవింద్. అరే భలే తమాషాగా ఉందయ్యా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఐ లైక్ ఇట్. మేము ఇంకా చాలా తమాషాలు చేస్తాం సార్. వెరీ గుడ్. తమాషాలు చేయాలి. ఇందులో కూడా బోల్డ్ తమాషాలు ఉన్నాయి లోపల. ఎనివే బై ది వే, నా పేరు మదన కామరాజు బిఎఫ్డి. ఈ సినిమాకి నేనే ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, ఎడిటర్ని, ప్రొడక్షన్ బాయ్ కూడా. స్క్రీన్ టెస్ట్ ఎప్పుడు సార్? నో స్క్రీన్ టెస్ట్, నో స్క్రీన్ టెస్ట్, ఓన్లీ స్కిన్ టెస్ట్. అది కూడా లోపల చేస్తారు. ఎనివే యు ఆర్ ఆల్ సెలెక్టెడ్. ఇట్స్ ఆల్ రైట్. ఎందుకంటే మిమ్మల్ని చూడగానే మీ పర్సనాలిటీస్ని బట్టి నా సినిమాలో మీరందరూ హీరోలుగా ఉండాలని డిసైడ్ చేసేసాను. సార్ హీరోగా చేయడం ఫస్ట్ టైం సార్. డైలాగ్ చెప్పగలను లేదని డౌట్ గా ఉంది సార్. నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. మన సినిమాలో డైలాగులే లేవు, ఓన్లీ యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్. నా స్కూలే సెపరేట్. అంటే కమల్ హాసన్ సినిమా పుష్పక విమానం టైపా సార్? నో నో పుష్పక్, అంతకన్నా చాలా ఎక్కువ. అసలు నా స్కూలే సెపరేట్. కాస్త మా క్యారెక్టర్స్ గురించి చెప్తారా సార్? ఏముంది, చిన్న పర్సనాలిటీ అయిన పెద్ద పర్ఫార్మర్ కి పెద్ద క్యారెక్టర్, పెద్ద పర్సనాలిటీ అయిన చిన్న పర్ఫార్మర్ కి చిన్న క్యారెక్టర్. మరీ చిన్నదైతే అట్మాస్ఫియర్ కి వాడుకుంటా. జోక్ చేశా, నేను ఎప్పుడు అంతే. మా వాడు కాస్త ఫైట్స్ లో వీక్ సార్. ఫైట్స్ చేయలేడేమోనని డౌట్ గా ఉంది సార్. నో ప్రాబ్లం, మనది యాక్షన్ పిక్చర్ అయినా నో ఫైట్స్ నో సాంగ్స్, ఓన్లీ యాక్షన్. నా స్కూలే సెపరేట్. ఇంతకీ మంది ఫ్యామిలీ స్టోరీయా లవ్ స్టోరీయా సార్? రెండు మిక్స్ చేశా. ఫ్యామిలీలో లవ్ మిక్స్ చేశా. మీరు నలుగురు ఒకే అబ్బాయిని సెటప్ చేస్తారు. వెరీ ఇంట్రెస్టింగ్. సార్ మనది బ్లాక్ అండ్ వైటా, ఈస్ట్మన్ కలర్? రెండు కావు, ఓన్లీ వన్ కలర్, బ్లూ. నా స్కూలే సెపరేట్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఫైల్ లోకి వస్తారు. బట్లిప్పండి. ఇదేంట్రా బట్టలు ఇప్పమంటున్నాడు? పంచలు కట్టిస్తాడేమోరా? గోచులు పెట్టించాడు కదా. ఏమోరా? ఇప్పండియా. వండర్ఫుల్, వెరీ గుడ్. హియర్ కమ్స్ యువర్ హీరోయిన్. కమాన్ కమాన్ కమాన్. Yeah, here comes Miss Kamini from Bollywood. కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని కామశ్రీ అని పేరు పెట్టాను. ఈమె మీ హీరోయిన్. పర్సనాలిటీ తగ్గట్టుగా పర్ఫార్మెన్సెస్ మెయింటైన్ చేయండి. ఓకే, వీళ్ళని హీరోస్. వీళ్ళు నలుగురు ఫిక్స్ అయిపోయారా? మొత్తం ఫిక్స్ అయిపోయారు. అయితే నేను రెడీ. సార్ ఇంతకీ మన సినిమా పేరేంటి సార్? పేర్లేదు, బ్లూ ఫిల్మ్ అంటారు. ఓరి నీ డబ్బా రేకుల నా సుబ్బారాయుడు, నువ్వు తీసేది బ్లూ ఫిల్మా? పదండ్రా. నా బిజినెస్ అంతా పాడు చేసావు. సినిమా అనేది ఏం లేదు. నడుచుకుంటూ ముంబై దాకా వెళ్ళిపో. వెళ్ళిపోతే సూట్కేస్ రా. అవునరా? అదండ్రా.
తీరా తెరవరా. అమ్మో ఎంత డబ్బు. ఏంట్రా ఏం కనపడలేదేంటి ఇందులో? అక్కడైతే ఫోటో కనిపిస్తుందిరా. ఫోటో ఫిగర్ మాత్రం సూపర్. అవునరా, సూట్ కేసులోనే ఇంత డబ్బుందంటే అమ్మో బ్యాంక్ లో ఎంత ఉందో. ఇంట్లో ఇంకెంత డబ్బుందో. ఇంకా బీరువాలో ఎంత డబ్బుందో మామా. కనీసం 100 కోట్లైనా ఉంటుందిరా. అందుకే ఈ డబ్బున్న సూట్ కేసు తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చేస్తే అమ్మాయి మనతో తప్పకుండా ఫ్రెండ్షిప్ చేస్తుందిరా. ఆ ఫ్రెండ్షిప్ లవ్ గా మారొచ్చు. మనలో ఎవరో ఒకరిని మ్యారేజ్ చేసుకోవచ్చు. అమ్మో అప్పుడు 100 కోట్లు మనవే. అవునరా మామా, అందుకే మనం నలుగురం కలిసి ఆ అమ్మాయికి సిన్సియర్ గా లైన్ ఇద్దాం. ఓకే ఓకే. ఎవడికి పడితే వాడికి పెళ్ళాం. ఎవడికి పడితే వాడికి పెళ్ళామా? ఎవడికి పడితే వాడికి పెళ్ళామా? ఓర్ని డబ్బా రేకుల నా సుబ్బారాయుడు, ఎవడికి లైన్ లో పడితే వాడికి పెళ్ళాం, మిగిలిన వాడికి సిస్టర్. ఏంట్రా? మిస్ స్వప్న నంబర్ 369 మధురా నగర్ హైదరాబాద్. మీరు? నా పేరు ఏడుకొండలు. వెంకట్. రమణ. గోవింద్. భలే తమాషాగా ఉన్నాయి మీ పేర్లు. మేము ఉండేది పక్క వీధి కొబ్బరి చెట్టు ఇంట్లోనేనండి. మీ డౌట్ మాకు అర్థమైంది. మీరు ఈ సూట్ కేసు పార్క్ లో మర్చిపోయారు. అది మా కంట పడింది. మీ అడ్రస్ చూసి తీసుకొచ్చామండి. అదనమాట. ఇదిగోండి. ఈ రోజుల్లో కూడా మీలాంటి మంచి వాళ్ళు ఉంటారనుకోలేదు. రియల్లీ యు ఆర్ సో గ్రేట్. థాంక్స్ అండి. ఒక్కసారి అలా కిటికీలోంచి బయటికి చూడండి. ఆ కనిపించే చెట్లు బిల్డింగ్లు అన్ని మావే. ఆ బిల్డింగులు కట్టిన సిమెంట్ ఎక్కడో తెలుసా? మా సిమెంట్ ఫ్యాక్టరీలో తయారైంది. మాకు 50 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మా నాన్న పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. వీళ్ళ డాడీ తిరిగే కార్లు ఎక్కడో తెలుసా? మా కార్ల ఫ్యాక్టరీలో తయారయ్యాయి. మా ఫాదరు చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. నాన్న మీద కాలు బెటర్. ఏంటి ఆయనకేదో జబ్బా? నోను, ఆయన ఎప్పుడు విమానాల్లో తిరుగుతుంటారు. మీలాంటి గ్రేట్ పర్సన్స్ కలవటం నిజంగా నా అదృష్టం. ఈ సందర్భంగా మనం ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి పార్టీ చేసుకుందామా? సార్, ఎన్నాళ్ళు మీ హోటల్లో సర్వీస్ చేసి అంట్లు తోమి నా కీళ్ళన్నీ పడిపోయాయి సార్. ఇప్పుడే గుర్తొచ్చింది సార్. నా లవర్ నాకు ఇచ్చిన ఉంగరం ఉంది, ఇది తీసుకుని నన్ను ఇచ్చిపెట్టేయండి సార్. సరే, మా బాకీ మాకు ముట్టింది కదా పో. అలాగే సార్, ఎంత సంతోషమైన వార్త చెప్పారు సార్. సార్, చిన్న రిక్వెస్ట్ సార్. లాస్ట్ అండ్ ఫైనల్ చిన్న చికెన్ కార్న్ సూప్ తాగి వెళ్ళిపోతాను సార్. సరే పో, వెళ్ళి తాగు. రాసు కూర్చోరా. ఇక్కడ కూర్చోండి. నేను ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొస్తాను. ఓకే. నా జేబులో డబ్బులు లేవు, ఇప్పుడు వెళ్ళారా? అదేరా మామ, నేను ఆలోచిస్తున్నాను. రేయ్, నీ దగ్గర డబ్బులున్నాయా? ఏంటి ఉండేది? నీ డబ్బా రేకుల నా సుబ్బారాయుడు, ఇంటి వరకు ఇవ్వాల్సిన 100 ఉందంతే. అటు చూడండి రా, లక్కీ మన బకరా గారు దొరికాడు రా. అవునరా మామ, ఇక మీరు రెచ్చిపోయి ఆర్డర్ ఇవ్వండి బాబు. 5 ప్లేట్లు ఇడ్లీలు, 5 ప్లేట్లు పురుగులు పట్టుకొచ్చాయి. ముందవి ఒక నిమిషం, ముందు మీరు తింటూ ఉండండి. ఆ బకరా గడికి చిన్న జర్కి ఇచ్చొస్తాను. హలో సార్. హలో. నువ్వా? గుర్తున్నానా సార్? నువ్వు గుర్తు లేకపోవడమేనా తండ్రి? ఎన్నాళ్ళు ఈ హోటల్లో నేను కడిగిన ప్రతి ప్లేట్ మీద నువ్వు నీ ఫ్రెండ్స్ రోజు కనపడుతూనే ఉన్నారు. వెంకటేడి? ఎవరో ఫ్రెండ్ వచ్చాడు, చిన్న బిజినెస్ టాక్. మీరు కానివ్వండి. నేను చూసా, నేను తీసా, నేను చూసా, నేను తీసా, నేను చూసా, నేను తీసా. మళ్ళీ మన గొడవలు ఎందుకు కానీ ఈ నోటి మీరే ఉంచేసుకోండి. నాతో చిన్న రిక్వెస్ట్, నా బిల్లు మాత్రం మీరే పే చేయాలి. వీడి తాగిన టీకి 5 రూపాయలే కదా, బిల్లు కట్టయితే 95 రూపాయలు నాదే అవుతుంది. ఈ బిల్లు కూడా నా బిల్లు వేసి పట్టుకురా. థ్యాంక్స్ గురూజీ. థ్యాంక్ యూ. పాగలగా బచ్చాయి. బిల్ ఎంతైంది? మేడం, అక్కర్లేదు స్వప్న, అక్కడ వెంకట ఇచ్చేసాడు.
పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశాను నా రిలీజు 95 రూపీస్ ప్రాఫిట్. మళ్ళీ పట్టారా? ఏంట్రా అంత డల్ గా నీరసంగా తోటకూర కాళ్ళలా వాడిపోయావు? దిగులు పడకు, నీకు మంచి రోజులు వస్తాయి, నీకు పని దొరుకుతుంది, నీకు తోడు దొరుకుతుంది, నువ్వు కూడా లైఫ్ లో సెటిల్ అయిపోతావు. నీకు కూడా పెళ్లి శోభనం అన్ని జరుగుతాయి. డోంట్ వరీ, బీ హ్యాపీ. అది అలా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు కదలాలి. కమాన్ కమాన్ కమాన్. రైట్, వెరీ గుడ్. మాట్లాడుతున్నావు? నాలో నేనే మాట్లాడుకుంటున్నారా? ఎండమూరి వీరేంద్రనాథ్ విజయానికి 5 మెట్లు నవలు చదివాను, నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. నువ్వు కూడా చదువు, నీకు కూడా పెరుగుతుంది ఆత్మవిశ్వాసం. అలాగా నేను చదువుతాలే. డబ్బా రేకుల సుబ్బరాయుడు పడుకునే ముందు డ్రైర్ చేసుకుని అలవాటు చేసుకో. సిగ్గుపడితే శివరాత్రి అబిబ్బి 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 అబిబ్బి. అమ్మా, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. అమ్మో, అమ్మాయి బాత్రూమ్కి వెళ్తుంది. సుబ్బరాయుడు 4 పెగ్గులు చీసుకోవడాలంటరా? ప్రతి పెగ్గుకి చీసుకోట్టుకుంటే తాగితే తాగినట్టుంటుందిరా. మా వెళ్ళలే అంతరమ్మా. స్వప్న అంత భ్రమలే ఉందిరా. ప్రేమగారు సుబ్బరాయుడు నిజంగా స్వప్నరా? స్వప్న రా. స్వప్న, నీకు మా రూమ్ ఎలా తెలిసింది స్వప్న? మీరే చెప్పారుగా పక్క వీధి కొబ్బరి చెట్టు ఇంట్లో ఉంటున్నావని. మీరు కూడా ఇక్కడేనా ఉండేది? అంటే మా డాడీతో కొట్లాడి సెపరేట్ ఇక్కడే సెటిల్ అయ్యాం. అవును, ఇదేంటి కూల్ డ్రింకా? విస్కో వీడాని కొత్తగా నీకు ఎంత తాగితే అంత బలం వస్తుంది. నన్ను చూడు ఎంతగా కండలు వచ్చేసా. అయితే నేను తాగుతాను. తాగు. ఏయ్, బాగా బలిసాయా? బాగా బలిసాయి, బాగా బలిసాయి. బాగా పలిచినారమ్మా. స్వప్న మల్లెపూలు అంటే నేను స్వప్న. స్వప్న గాజులు అంటే స్వప్న నేను రాత్రి. చెయ్యను రాత్రి అంటే నేను స్వప్న. చివరికి స్వప్నది అంటే స్వప్న నేను. ఒరే బాకా, ఒరే ఒరే బాకా, బాకా, ఒరే ఒరే బాకా, ఒరే. ఇదిగో అబ్బాయి, డి రామానాయుడు గారు ఇల్లు ఎక్కడో తెలుసా? తెలియదండి. బాకా, ఒరే బాకా. ఫోటోలు ఏవి రావు, నువ్వంటరా ఎన్నాళ్ళైందిరా నువ్వు దొరికి? ఎప్పుడు కనిపించావా? నిన్ను 2 వీధుల అవతల ఆ బడ్డీ గుడి దగ్గర చూశాను. ఒరే బాకా అని పిలుస్తున్నాను, అయినా బడ్డీ తోకుండా చెప్పమంటావరా? ఒకటే టెన్షన్. 4 రోజులైంది ఊరొచ్చి. సినిమా వాళ్ళకి కథలు వినిపిద్దామని వచ్చాను. నీ అడ్రస్ ఎక్కడో పారేసుకున్నాను. సరే గాని ఊళ్ళో వాళ్ళందరూ ఎలా ఉన్నారా? మీ ఊళ్ళు బాగానే ఉన్నారు కానీ ఒరే ఇదిగోరా మన కాడేమో ఇదిగో చూడు. తాతల కాలం నాటి పాత చెత్త డైరీ ఒకటి ఉంది. ఇందులో శోభన్ బాబు గారి పేరు మీద ఒక గొప్ప కథ తయారు చేశాను. తీరా ఇక్కడికి వచ్చి అడిగితే ఆయన ఇక్కడ లేరు, మద్రాసులో ఉన్నారని తెలుసు. మరేమో ఇదిగో మన అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద అంతకంటే గొప్ప కథ తయారు చేశాను. ఆయన అడిగితే కుర్ర హీరో వేషాలు వేయడం మానేశాను. మరి కొత్త హీరోల అడ్రస్ లేవి ఇందులో రాసావు. సరే గాని ఊళ్ళో మా వాళ్ళు ఎలా ఉన్నారా? మీ ఊళ్ళు బాగానే ఉన్నారా? నా సంగతి చూడవేంటి? ఇప్పుడు మరి నువ్వు అక్కడవే మన ఊరు నుంచి ఎంత పెద్ద ఫోటోలు సినిమా ఫీల్డ్ లో ఉన్నావు కదా,
మరి పక్కోండు కూడా ఎంకరేజ్ చేయాలరా, ఇంత పెద్ద రైటర్ నేను. గోల్డ్ కథలు ఉన్నాయి, ఒక్కొక్క హీరో పేరు మీద ఒక్కొక్క గొప్ప కథ, అన్ని 100 రోజుల బొమ్మలు ఆడేస్తాయి గ్యారంటీగాను. మరి నువ్వు ఎన్ని నాకు రికమెండేషన్ చెయ్యాలి వీళ్ళందరి కాడాను. నా కథలు నేను పెత్తాను పద, ఏదైనా హోటల్లో కూర్చుందాం మనం. సరే పద చెప్పరా బాగా భాస్కర్రావు, నీ కథ ఏమిటో? బాకా భాస్కర్రావు కాదు, బాలకవి సార్వభౌమ భాస్కర్రావు. సర్లేరా తొందరగా కథ చెప్పు. ముందు ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీ. ఓహో, బడ్జెట్ ఫిలిం. అబ్బా. హీరో జగపతి బాబు. అబ్బా. తాత ఎస్వి రంగారావు చిన్నప్పుడే చచ్చిపోయాడు. తండ్రి కాంతారావుకి ఛంగ్ 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 బ్లడ్ క్యాన్సర్. తల్లి మనోరమకి పక్షవాతం. తమ్ముడు వేణుమాధవ్కి బ్రెయిన్ ట్యూమర్. ఒక్కగానొక్క కూతురు శిల్పా శెట్టికి స్టమక్ పెళ్లి కాకముందే. దాంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. జనం థియేటర్ నుంచి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన జనం తిరిగి థియేటర్ లోకి వచ్చేసరికి ఆనందమానందమాయే మది ఆచల నందనమాయే అంటూ ఊటీలో రాశితో పాట పాడుకుని వచ్చిన జగపతి బాబుకి విషయం తెలిసింది. స్లో మోషన్ లో లేచాడు. అంటూ రామిరెడ్డి దగ్గరికి వచ్చి, రామిరెడ్డి, చిన్నప్పటి నుంచి నిన్ను నా ఇంట్లో ఉంచుకుని సొంత తమ్ముళ్ళ చూసుకుంటున్నందుకు అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేస్తావురా నువ్వు? స్టమక్ నిండా అన్నం పెట్టిన నా చెల్లికే స్టమక్ చేస్తావురా నువ్వు? ఆ అవమానం తట్టుకోలేకే కదరా ఆత్మహత్య చేసుకున్నది, చచ్చిపోయి. నేను క్షమించిన ఆ దేవుడు నిన్ను క్షమించడు. మీరు ఊరుకోండి సార్, వాణ్ణి శిక్షించడానికి దేవుడు ఎందుకు సార్? మేము ఉన్నాం కదా. అయ్యి బాబు, ఏంటి మన ఒళ్ళు ఎలా కొట్టేస్తున్నారు? కొడితే కొట్టేరులే, మన కథ జనంలోకి వెళ్ళిపోయింది. జగపతి బాబుకి మళ్ళీ హిట్ పడిపోయినట్టే. డబ్బు లేని మనం ఏం చేస్తాంరా? నీ డబ్బా రేకులో నా సుబ్బరాయుడు ఆడాడు ఊరేసుకుంటాడు రా. ఇప్పుడు చెప్పబోయే నీ బాధలేంటో. మీరు కూడా మాలాగే నిరుద్యోగ అయి ఉంటారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు, అవునా? లేదు సార్, నాకు బోల్డ్ అంత డబ్బు ఉంది, నాకు ఉద్యోగం చేసే అవసరం లేదు. అయితే లవ్ లో ఫెయిల్ అయి ఉంటారు. అవును సార్, నేను ఒక అమ్మాయి ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా నన్ను గాఢంగా ప్రేమించింది. కానీ వాళ్ళ నాన్న అమ్మాయి ముసలోడికి పెళ్లి చేశాడు సార్. అయితే మీది భగ్న ప్రేమ అన్నమాట. అవును సార్, నేను అమ్మాయిని కలవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ ఆ ముసలి మగుడు అమ్మాయికి ఎప్పుడు కాపలాగా ఉంటున్నాడు సార్. ఒక్కసారి నా లవర్ కల్పిస్తే చాలు, మీరున్న మీ జన్మలో ఉంచుకోను, కావాలంటే ఈ 10,000 ఇస్తాను. నీ డబ్బా రేకులో నా సుబ్బరాయుడు నిజంగా ఇస్తావా? ఇస్తాను సార్. అయితే నీ లవరు ఆ ముసలి మగుడు ఎక్కడున్నారు? ఇంకెక్కడుంటారు సార్, లవ్ లేకపోయినా ఏ లవర్స్ పార్క్ లోనో ఉంటారు. అదిగో ఆమె నా లవర్, ఆ పక్కన నాడే ముసలాడు, వాడే దాని ముసలి మొగుడు. నీ డబ్బా రేకులో నా సుబ్బరాయుడు ఆ ఫిగర్ లో ఏముందని ప్రేమించావు బ్రదర్? ఇంకా ఏం చూడలేదు బ్రదర్, అందుకే ప్రేమిస్తున్నాను. హలో, ఓసారి చెవిలాయి. నీకు ఆ పిల్లకు లింక్ ఉందని హస్బెండ్ కి తెలుసా? వెరీ గుడ్. అయితే నీ ఫిగర్ ని ఓసారి పిలు. ఓకే. ఇక్కడ కూడా ఫెయిల్యూర్. ఇదిగో ట్రై చెయ్యి. ఏవండి, నేను సారి అటు వెళ్ళొస్తానండి. నేను వస్తా. పాడు, నేను వెళ్ళేది అక్కడికి. అక్కడిగా? అయితే నువ్వు అక్కడికి వెళ్ళొచ్చి లోపల నీ కోసం ఐస్ క్రీమ్ పట్టుకొస్తా. పెళ్ళానికి ఐస్ క్రీమ్, ముద్దుల పెళ్ళానికి ఐస్ క్రీమ్. ఇవన్నీ తర్వాత, ముందు నేను చెప్పింది చెయ్యి. అయ్యో, నా ముద్దుల పిల్ల రాలేదు, ఐస్ క్రీమ్ కరిగిపోతాను. డార్లింగ్, నీ కోసం ఐస్ క్రీమ్ తెచ్చాను. నా వయసులా కరిగిపోతుంది, ముందు కొంచెం నాకు. ముందు మీరు నాకి, తర్వాత నాకు ఇవ్వండి. భర్తల ఎంగిలి తినడమే కదా భార్యల ధర్మం. అలాగే నాకుతాం కానీ ముందు చీకు. పానకలా మధ్యలో మీరేంటి? ఏం లేదు, కొంచెం పూలు కావాలి, చెట్టుకి కోసుకుంటాం. మీకేమైనా అభ్యంతరమా? నాకు కూడా పూలు కావాలి అంకుల్, పూజ చేసుకోవడానికి. నాకు కావాలి, చెవిలో పెట్టుకోవడానికి. ఎన్నన్నా కోసుకోండి, ఎక్కడన్నా పెట్టుకోండి, నాకేంటి అభ్యంతరం. ఎక్స్క్యూజ్ మీ, మాకు కూడా పువ్వులు కావాలి. ముందు మీరు ఎక్కి దిగండి, తర్వాత మేము ఎక్కుతాం. అందరూ ఒక్కసారి ఎక్కితే తట్టుకోలేదుగా చెట్టు. రే ముసలాడా,
ఏంట్రా సరసాలు నిన్నే దన్నా ఏమిటిది? అవునరా, పట్ట పగలు పబ్లిక్ పార్క్ లో పెళ్ళాన్ని వాటేసుకుని ముద్దు పెట్టుకుంటావా? చిచి. నేనా? నా పెళ్ళాన్ని ముద్దు పెట్టుకుంటున్నానా? అవును, ముద్దు పెట్టుకున్నావు. వదులు, మా కళ్ళతో ఆ చండాలను చూడలేం. చెయ్యి. అవును, మీరు చెప్పింది కరెక్ట్. అవును, మీకు మీ భార్యకి మధ్య జానా బెత్తడు దూరం ఉంది. జానా బెత్తురేంటి, బారా బెత్తురు. అయినా నాకంటికేంటి అంత అశ్లీలంగా కనిపించింది? అవునండి, ఈ చెట్లో ఏదో మహత్యం ఉన్నట్టుంది. నాకు ఇప్పుడు తెలిసింది. ఏమిటి? చెట్టు ఎక్కి చూస్తే అలా కనిపిస్తుంది, చెట్టు దిగి చూస్తే ఇలా కనిపిస్తుంది. అంతా చెట్టు మహత్యం. అవును, అంతా చెట్టు మహత్యంలాగా ఉంది అబ్బాయి. ఓర్ మీ డబ్బా రేకులో నా సుబ్బారాయుడు, నాకే నమ్మకం కలగడం లేదు. అంతా నీ భ్రమ. భ్రమ అంటావేంటి? నీ భ్రమ అయ్యా. సార్ మనలో మనకి ఎందుకు సార్ గలాట? మీరు పని చేయండి, మీరు కూడా చెట్టు ఎక్కి చూడండి, మీకు కూడా అలాగే కనిపించింది అనుకోండి, ఆ చెట్టుకు మహత్యం నమ్ముదాం. అవును, ఇది కరెక్ట్. మీరు రండి, ఆయన ప్లేస్ లో కూర్చోండి. మీరు చెట్టుకి చూడండి, తెలుస్తుంది. ఇక్కడ నిదానంగా లేండి సార్, నిదానంగా. ఆలస్యం ఎందుకు? ఎక్కేస్తున్నా. ఎక్కండి. ఎక్కేస్తున్నా. ఏమండోయ్ పెద్దవారు పైకి వెళ్తున్నారు, జాగ్రత్త. దగ్గరికి చేరినట్టున్నారే. ముద్దులు పెట్టుకుంటున్నారే. లేదు సార్, నేను మీ ఆవిడ కిలోమీటర్ దూరంలో కూర్చున్నావు. మరి ఏంటి నాకు ముద్దు పెట్టుకున్నట్టు కనబడుతుంది ఏమిటి? ఓహో, ఇదంతా చెట్టు మహత్యమా? ఏమిటి అంతలా వాడేసుకుంటున్నారు? అబ్బా లేదు సార్, పరాయి ఆడదాన్ని కూడా పవిత్రంగా చూసే వంశం మాది. నేను మీ ఆవిడ చాలా దూరంగా ఉన్నాం. నేనే కరెక్ట్. ఇదంతా చెట్టు మహత్యం. సర్దు తొందరగా. సామాన్లు సర్దుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్, మీ మేలు జన్మలో మర్చిపోలేను. ఉంటా సార్. డబ్బులు ఇచ్చుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. టాటా చెప్పి వెళ్ళిపోతున్నారు. అంతా చెట్టు మహత్యం. నేను వస్తున్నా. ఏరి వీళ్ళంతా. ఇదంతా మోసం, దొంగరాయాళ్ళు. ఇదంతా చెట్టు మహత్యం అనుకుని మోసపోయాను. అంతా నిజమే. అయ్యో రామచంద్ర, రెండో పిల్లం కూడా పోయింది. ఏం లైఫ్ మామా. వచ్చిన 10,000తో స్వప్నని ఏం ఎంటర్టైన్ చేస్తాం? అయితే ఈ వచ్చిన డబ్బు పంచుకుని స్వప్న దగ్గర వెళ్తారా? అయితే కరెక్ట్ గా పంచండి, లేదా చెప్పు తెగుద్ది. కొత్త కొనుక్కోవా? వారిని డబ్బా రేకులు నా సుబ్బారాయుడు ఎంటర్టైన్మెంట్ ఈ డబ్బు సరిపోతా. గోవిందు, ఇవాళ ఈ డబ్బుతో విస్కీ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. ఎంజాయ్ రా, ఫుల్ ఎంజాయ్. ఎలా ఉంది ఐడియా? సూపర్ రా బాబు ఐడియా. పదండ్రా, కనీసం ఈ డబ్బుతో గొంతు అడుపుకుందాం. నన్నే డాష్ కొడతావా? ఉండు, నీ మీద మీ డాడీ కంప్లైంట్ ఇస్తాను. సారీ అండి, ఏదో స్వప్న అనుకుని. అది అనుకోకుండా జరిగిపోయింది. నేను నమ్మను, నీ మీద కంప్లైంట్ ఇచ్చే తిడతాను. నిజంగా చెప్తారా? చెప్తాను. ఏమండి, నేను మిమ్మల్ని చూశాను, మీరు నన్ను చూశారు. చెల్లుకు చెల్లు. అబ్బో, హాయ్ స్వప్న. హాయ్ ఏడుకొండలు. నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంటిది? చూపిస్తానుండు. ఇదిగో ఉంగరం. యా. ఎంత బాగుందో. హాయ్ స్వప్న. హాయ్. వాడు చిన్నది తీసుకొచ్చాడు, నేను ఎంత పెద్ద తీసుకొచ్చాను. ఇంత పెద్దదా? హాయ్ స్వప్న. హాయ్. నీకోసం ఏం తెచ్చానో చూడు. నువ్వు కూడా తెచ్చావా? తప్పకా. మెల్లిగా. హాయ్ స్వప్న. హాయ్, నువ్వు వచ్చావా? తప్పకరా. ఏంట్రా బేవర్సలందరూ ఎక్కడ చేరారు? స్టేషనా?
నీకోసమే. ఏంటది? చైన్. నీకోసమే ప్రత్యేకంగా చేయించి తీసుకొచ్చాను. నీ పెట్టుకుంటానే. ఏంట్రా చూస్తున్నారు? తప్పకుండా. ఏంటి బాసు అలాగున్నారు? ఆ ఫిగర్ మీకు ఇంకా పర్లేదా? పాడితే ఇలాగ ఎందుకుంటావురా? మీ మామూలుకి పడదు బాసు. మేము ఒక్క సాంగ్ వేసుకుంటాం చూడండి, అదే నా స్టైల్. రావు ఫోటోలు ఏవి రావు. అమ్మో మళ్ళీ కథ చెప్తాను తగులుకుంటాడేమో. ఆగరా రే, ఆగరాగను ఆగరాగను. అయ్యో ఏంట్రా ఇలా పడిపోయావు? అన్నట్టు ఎరా దెబ్బలు బాగా తగిలాయా? చిన్న దెబ్బరా? ఈ దెబ్బల గురించి కాదు నేను అడిగేది. ఆ రోజు జనం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేశారు కదా, ఆ దెబ్బలు తగ్గాయా ఎలా ఉన్నాయని అడుగుతా. ఆ దెబ్బలు అంత తొందరగా ఎందుకు తగ్గుతాయిరా? ఈ జన్మకు తగ్గవరా బాబు. మర్చిపోరా. ఎలా మర్చిపోనరా? పిచ్చ కొట్టుడు కొట్టారా? ఒరేయ్ ఇప్పుడు అంతకంటే పవర్ఫుల్ ఎమోషనల్ స్టోరీ ఒకటి హీరో వెంకటేష్ కోసం తయారు చేశాను. అమ్మో అంతకన్నా పవర్ఫుల్ నే వినను రా, నే వినను. ఏంట్రా నువ్వు పెద్ద హీరోకు గొప్ప కథ తయారు చేశాను రా అంటే ఎన్నంటావా? నేను వచ్చినా విన్నావు. నువ్వు చావు బతుకు నా కథ వినాల్సిందే. అమ్మో నేను విన్నావు. అది కదరా, ఇప్పుడు ఈ కథ విన్నావు అనుకో నువ్వు వెంటనే కళ్ళు తిరిగి పడిపోతావు. వద్దురా, వినకుండానే పడిపోయేలా ఉన్నాను రా. అదే మరి నా కథ అంత పవర్ఫుల్ అని చెబుతున్నాను రా. ఈ కథ అనగానే హీరో వెంకటేష్ కళ్ళు తిరిగి పడిపోతాడు. నీళ్లు కొట్టి లేపగానే ఆయనకి నేను ఎట్టే మొదటి కండిషన్ ఏంటో తెలుసా? ఏంటి? ఈ కథ నీకు ఓకే ఈ సినిమాగా తీస్తే మాత్రం దీనికి కెమెరామెన్ గా మా ఓడికి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పా. కెమెరామెనా? ఇదేంటి కెమెరామెన్ అనగానే కళ్ళు తిరిగి పడిపోయాడు, ఇంకేంటి సినిమా ఏం తెస్తాడు? ఎంత కెమెరామెన్ అయినా తనులు ఎక్కడ తినేదిరా? ఇక్కడ జనం ఎవరు లేరు కదరా. ఎవరు లేరా? అవును లేరు. అయితే ఓకే కెమెరా నాకే. ఓకే చెప్తా నేను. మన కథలో హీరో వెంకటేష్ చిన్నప్పటి నుంచి అంటే ఎల్కేజీ దగ్గర నుంచి ఐశ్వర్యారాయని గాఢంగా ప్రేమించాడు. ఐశ్వర్యారాయ్ కూడా నర్సరీ దగ్గర నుంచి వెంకటేష్ ని అంత గాఢంగా ప్రేమించింది. ఇద్దరు ఒకరికొకరు లవ్ లెటర్స్ రాసుకున్నారు. కానీ ఇవ్వాలంటే భయం. ఎవరి లవ్ లెటర్స్ వాళ్ళ దగ్గరే ఉంచేసుకున్నారు. ఒక రోజు వెంకీ తన ప్రాణమిత్రుడైనటువంటి జయప్రకాష్ రెడ్డిని తన దగ్గరికి పిలిచి తన దగ్గర ఉన్న లవ్ లెటర్స్ అన్నిటినీ ఐశ్వర్యారాయ్కి ఇచ్చిరారా అని పంపాడు. జయప్రకాష్ రెడ్డి ఆ లెటర్స్ అన్ని తీసుకుని ఐశ్వర్యారాయ్ ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఐశ్వర్యారాయ్ ఇంట్లో ఒంటరిగా ఉండి బాత్రూమ్ లో నగ్నంగా స్నానం చేస్తోంది. ఆ సంఘటన చూసిన జయప్రకాష్ రెడ్డి కామంతో కళ్ళు బైర్లు కమ్మి అమాంతం ఆమెను వాటేసుకుని ఎత్తికెళ్ళిపోయి గోడ చాటున రేప్ చేసి పారేశాడు. ఈ సంఘటన తట్టుకోలేక అక్కడికక్కడే ఐశ్వర్యారాయ్ ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్వెల్ థియేటర్ లోంచి జనం అందరూ బయటికి వెళ్ళారు. తిరిగి జనం లోపలికి వచ్చేసరికి ఈ విషయం వెంకీకి తెలిసిపోయి డగ్ 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 అని మ్యూజిక్ ఎఫెక్ట్ తో బయలుదేరి జయప్రకాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కాలర పట్టుకుని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా ఐశ్వర్యని నువ్వు రేప్ చేస్తావురా, రేప్ చేసింది చాలక ఆమెను చంపేస్తావురా, ఎన్ని గుండెలరా, నేను నీకేం ద్రోహం చేశాను రా. చిన్నప్పటి నుంచి కూడా నేను ఆకలితో నకలాడుతున్నా నీకు చికెన్ బిర్యానీ తినిపించాను కదా. నేను దాహంతో విలవిలవిల్లాడిపోతున్నా నీకు చిల్లడు బీరు తాగించాను కదరా. నేను కట్టుకోవడానికి బట్టలు లేక గోచితో అడ్జస్ట్ అవుతున్నా నీకు రేమాండ్ నేను నీకు ఏం ద్రోహం చేశాను? చేసిన దానికి కృతజ్ఞత ఉండాల్సింది పోయి దగ్గునుడు అవుతావా? నేను బతకను, నన్ను చంపేసేసాయి, నేను చచ్చిపోతాను. మీరు తాడు ఎందుకు అన్నయ్య గారు? మేము చూసుకుంటాం వాడి సంగతి. మన కథ లేడీస్ కి పట్టేసింది. లేడీస్ సెంటిమెంట్ కథ చెప్తుంటేనే రియాక్షన్ ఎంతగా ఉంది అంటే రేపు దీన్ని సినిమాగా తీసి వెంకటేష్ హీరోగా చేసి థియేటర్ లో జనం చూస్తా ఉంటే రియాక్షన్ అబ్బో సక్సెస్. నిజంగానే బద్దలైందిరా బాగా. మర్యాదగా చెప్తున్నా, స్వప్న మీద సర్వ హక్కులు నావే. నువ్వు చెప్పిందే కరెక్ట్ రా. స్వప్న మీద సర్వ హక్కులు నీవే. థ్యాంక్స్ రా. ఎస్, నాకు స్వప్నకు జరిగే పెళ్లికి పెళ్లి పత్రికలు పంచే బాధ్యత నీది, ఎంగిలిస్తరాకులు ఎత్తే బాధ్యత కూడా నీదే. కానీ స్వప్నకు జీలకర్ర బెల్లం పెట్టే బాధ్యత మాత్రం నాదే.
స్వప్నతో 7 అడుగులు నడిచే బాధ్యత నాదే. స్వప్న మెడలో తాళి కట్టే బాధ్యత కూడా నాదే. ఆమెతో శోభనం చేసే బాధ్యత కూడా నాదేరా. ఓర్ని డబ్బరేకుల నా సుబ్బరాయుడు, నీకు స్వప్నకి శోభనమా? ఛ, వినడానికే చాలా అసహ్యంగా ఉంది. అసలు స్వప్న పేరెత్తే హక్కు ఈ ప్రపంచంలో నాకు తప్ప ఎవరికీ లేదు. ఇప్పటికే స్వప్నకు నాకు ఊహల్లో అన్ని అయిపోయాయి. కనుక స్వప్న నాదే, 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 నాదే. ఊహించుకోవడానికి ఇంతమందిని ఊహించుకుంటావు. నాకైతే ఒక స్వప్నతోని కాదు, ఐశ్వర్య రాయ్తో, సుష్మితా సేన్తో, డయానా హెడెన్తో, యుక్తాముఖితో, ప్రపంచంలో అన్ని దేశాల హీరోయిన్లతో అన్ని ఊహించేసుకున్నాను. కానీ నేను చేసుకునేది మాత్రం స్వప్ననే. ఓర్ని డబ్బరేకుల నా సుబ్బరాయుడు, అసలు సూట్ కేసు చూసింది నేను. నా వల్లే స్వప్న మనకి పరిచయం అయింది. అందుకే స్వప్న నాది. స్వప్న, స్వప్న, స్వప్న. చెప్పు స్వప్న, నీకు నా మీద ప్రేమ ఉందని మరిద్దరం పెళ్లి చేసుకోబోతున్నావని చెప్పు. లేదు స్వప్న, నువ్వు ఇంకెవరినో ప్రేమిస్తున్నావంటే నేను భరించలేను. స్వప్న, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను స్వప్న. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నానని వీళ్ళందరితో చెప్పు. చెప్పు, త్వరలో మన ఇద్దరికి పెళ్ళని చెప్పు స్వప్న. స్వప్న, నువ్వు నా జీవితానివి. నువ్వే నా లోకం, నువ్వే నా ప్రపంచం స్వప్న. నా ఊహా లోకమే నువ్వు. నన్ను ప్రేమించు స్వప్న, నన్ను ప్రేమించు. స్వప్న, నా స్వప్నానికి కావద్దు, నా జీవితానికి కావాలి. నన్నే ప్రేమించు. డాక్టర్, ఒక్కసారి బయటికి రండి. ఏం పర్వాలేదు, స్వప్నని పూర్తిగా పరీక్షించాం. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ కూడా చేసాం. బీపీ నార్మల్ గా ఉంది, బ్లడ్ షుగర్ కూడా నార్మల్ గా ఉంది. ఏం పర్వాలేదు. ఇస్నోఫిలిస్ నార్మల్ గా ఉంది, బ్లడ్ యూరియా నార్మల్ గా ఉంది. తెల్ల రక్త కణాలు నార్మల్ గా ఉన్నాయి, ఎర్ర రక్త కణాలు నార్మల్ గా ఉన్నాయి. ఏం పర్వాలేదు. టీ సెల్స్ నార్మల్ గా ఉన్నాయి, ప్లేట్ సెల్స్ కూడా నార్మల్ గానే ఉన్నాయి. ఆఖరికి కొలెస్ట్రాల్ కూడా నార్మల్ గానే ఉంది. ఏం పర్వాలేదు. మరైతే ఏంటి సార్ ఆమె ప్రాబ్లం? అన్ని నార్మల్ గా ఉంటే ఆమె కళ్ళెందుకు తిరిగాయి? అసలు తనకు వచ్చిన వ్యాధి ఏంటి సార్? ఆమెలో ఏ వ్యాధి లేదు, ఆమె నెల తప్పింది. ఎవడే ఫోటోలు ఏమి రావు గారు? అప్పుడే కాదురా, ఆ వచ్చిన వాడు ఎవడో తెలుసుకొని ఇక్కడ దావు. ఎవరవై నువ్వు? ఆ బాకాకడ తాలూకా? కాదు, వాడి పక్క జిల్లా. మీకు రామోజీరావు గారు తెలుసా? ఆయన నాకు తెలుసు, నేను ఆయనకి తెలీదు. రామోజీరావు గారు కొత్త వాడితో సినిమా తీస్తున్నారు. అర్జెంట్ గా స్టిల్ ఫోటోగ్రాఫర్ కావాలి. 2 లక్షల రూపాయలు రెమ్యునరేషన్. 2 లక్షలే? అసలు ఎరగదీయమంటావా? నీ అవ్వ అప్పుడే కాదురా, వాడిచ్చే 2 లక్షల్లో 5% నీ కమిషన్. నిజంగా ఆయన 2 లక్షలు ఇస్తాడంటావా? అందులో 10,000 రూపీస్ నా కమిషన్. నీకు ఓకే అయితే చెప్పు, రామోజీరావు గారి చేత ఓకే చేయిస్తా. నాకు ఓకే అయితే 10,000 కొట్టు. అగ్రిమెంట్ చేతిలో పెట్టా. అయితే ఫ్లాష్ కొట్టా. అంకుల్, 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 దారుణం జరిగిపోయింది అంకుల్, దారుణం జరిగిపోయింది. ఏం జరిగింది? ఏడు పాప విషయం ఏంటో చెప్పోయా. అదొక పెద్ద కథ అంకుల్. మీరు దిల్ తో పగలే సినిమా చూసారా? దిల్ తో పగలే? మేము హిందీ సినిమాలు చూడంలే. దిల్ తో పగలే సినిమా చూడలేదా? ఏడు పాప అసలు విషయం చెప్పోయా. అందులో మాధురి దీక్షిత్, అక్షయ్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు అంకుల్. అదేమిటి చండాలంగా? ఇద్దరు మగాళ్ళు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా? అబ్బా, మాధురి దీక్షిత్ అంటే మగాడు కాదంటీ, హిందీలో టాప్ హీరోయిన్. ఓహో. తర్వాత మాధురి షారుఖ్ ని ప్రేమిస్తుంది. ఆ సినిమాకి నీ ఏడుపుకి సంబంధం ఏమిటయ్యా? ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా ఇదే జరిగింది అంకుల్. పెళ్లి కాకముందు తెలిసి తెలియని వయసులో
మా మమ్మీ పక్కింటి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆ తర్వాత మా డాడీని ప్రేమించి పెళ్లి చేసుకుందండి అంకుల్. అది తెలిసి మా డాడీకి పిచ్చెక్కింది అంకుల్. ఇప్పుడే హాస్పిటల్లో అడ్మిట్ చేసి వస్తున్నాను. షాక్ ట్రీట్మెంట్ కి 10,000 కావాలన్నారు అంకుల్. మీరు 10,000 ఇప్పిస్తే మా డాడీని కాపాడుకుంటాను అంకుల్. ఐఎమ్ వెరీ సారీ. క్యాష్ లేదు, చెక్ ఇస్తాను, బ్యాంక్ వెళ్ళి మార్చుకో. అలాగే అంకుల్. చూడు బాబు, పెళ్లి కాని వయసులో ఎవరినో ఒకరిని ప్రేమిస్తూ ఉంటాం. ఆ బాధ తట్టుకోలేక అప్పుడప్పుడు అలా చెప్పుకుంటుంటాం. అది తెలిసి మీరు అందరికీ చెప్పకూడదు బాబు. అంటే చెక్కు తీసుకో బాబు. థ్యాంక్స్ అంకుల్. పద బాబు, నేను కూడా వస్తాను. వద్దు అంకుల్, మళ్ళీ అవసరమైతే నేనే వస్తాను. మీరు భోంచేయండి. వస్తానంటే. ఏంటి బాబు అది? డాక్టర్ గారండి, నాకు గోల్డ్ కొరుక్కునే అలవాటు ఉందండి. ఇది మానేయాలండి. ఏం చేయాలి? ఏం పర్వాలేదు, మీ పళ్ళన్ని పీకేసాం అనుకోండి, గోల్డ్ కొరుక్కుని మానేస్తారు. పళ్ళన్ని కట్టించుకొని కొరుక్కోవచ్చా అండి? వెరీ గుడ్ ఐడియా, కొరుక్కోవచ్చు. అయ్యో నువ్వే మనిషి వెళ్ళవే బాబు. నాకు ఇంకో ప్రాబ్లం ఉందండి. ఏమిటయ్యా అది? ఏం తిన్నా కూర్చో. నీ తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలయ్యా. చికెన్ లో మటన్ లో అవి తినడం మానేయాలి. అన్నం కూర పెరుగు మజ్జిగ మానేయాలి. పాలు ఐస్ క్రీములు స్వీట్లు మానేయాలి. కాఫీ టీలు మానేయాలి. సిగరెట్లు చుట్టా బీడి పాన్ పరాగ్ అన్ని మానేయాలి. పులుపు కారం తీపి అన్ని మానేయాలి. ఇంకా ఏం మానేయాలబ్బా? నేను చెప్పనా అండి? ఏంటది? ఏం పర్వాలేదు, నేను మీ దగ్గరికి రావడం మానేయాలని. వెళ్ళండి వెళ్ళండి. అమ్మో ఏంటయ్య బాబు ఇది? అమ్మో డబ్బులు లేవు కానీ ఉమ్ములు ఎక్కువయ్యాయి. ఇదిగోండి డాక్టర్. ఇదిగోండి సార్, 10,000 సార్. వెరీ గుడ్. ఈ డబ్బుతో స్వప్నకి ట్రీట్మెంట్ మొదలు పెడతాను. ఈ సమయంలో పేషెంట్ కి కావాల్సింది మందులు మాత్రమే కాదు, మీ ప్రేమ ఆప్యాయత. అప్పుడప్పుడు స్వప్నం వచ్చి పలకరించి వెళ్తూ ఉండండి. ఓకే బాయ్. అలాగే థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, థర్డ్ ఫ్లోర్ లో పేషెంట్ నొప్పులు పడుతుంది. చిచి, అచ్చు నా పోలికే. ఆ కళ్ళు చూడు. కాదురా, అచ్చు నా పోలికే. ఆ ముక్కు చూడు. చూడరా, ఆ చెవులు చూస్తే తెలియటంలా అచ్చు నా పోలికే. మీ డబ్బా రేకులో నా సుబ్బారాయుడు టోటల్ బాడీ నాదేరా. ఆ కళ్ళు ముక్కు నోరు మెడ నడుము వగేరా 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 అన్ని నావిరా. ఆమె నా భార్య. మీ స్వప్న ఎప్పుడో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయింది. ఏమే వద్దున్నా నీకు చెప్పరా? మా పెళ్లి కాకముందు మీ అమ్మ పక్కింటోని పెళ్లి చేసుకుంటాను మాటిచ్చి ఆ తర్వాత నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందని అది తెలిసాక నాకు పిచ్చికిందని పీకే కాడి చెప్పి 10,000 ఎందుకు కొట్టేశావురా? ఆ అమ్మాయికి 100 కోట్లు ఆస్తుంది, అందుకే తీసుకున్నాను. 100 కోట్ల? ఎవరా అమ్మాయి? నేను ప్రేమిస్తున్న స్వప్నకి. ఆ అమ్మాయిని మేము నలుగురం ప్రేమించాం. నలుగురా? అవును నాన్న, కానీ ఆ అమ్మాయి చివరికి నాలవే ఓకే చేసింది. ఆ మాట అమ్మాయి చెప్పిందా, నువ్వు చెప్తున్నావా? లేదు నాన్న, ఆ అమ్మాయి చెప్పింది. అసలు జరిగింది ఏంటంటే, ఏంట్రా అలా ఉన్నావు? ఎన్నాళ్ళు బాధ భరించాలరా? కనీసం ఒక్కసారి నా స్వప్నాన్ని గట్టిగా వాటేసుకోవాలి, లేకపోతే ఈ బాధ తీర. నాకు బాధగానే ఉందిరా. కనీసం స్వప్నం ఒక్కసారైనా వాటేసుకుని ముద్దు పెట్టుకోవాలని ఉందిరా. పోనీ గట్టిగా వాటేసుకోమని స్వప్నాన్ని రిక్వెస్ట్ చేస్తే చెప్పుచ్చు కొడుతుంది. దానికి ఏదన్నా మంచి ప్లాన్ వేయాలరా. ఐడియా ఏంట్రా?
ఓర్ మీ డబ్బా రేకుల నా సుబ్బారాయుడు. ఇదిగో ఒక్కొక్కళ్ళు 5-5 నిమిషాలు ఛాన్స్ తీసుకుందాం. నేను చెప్పింది గుర్తుందా? నేను వెళ్తున్నాను, నా వెనకాల మీరు వచ్చేసి కట్టేసేయండి. ఓకే. స్వప్న వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. కొంచెం పిసికి పెట్టవా? ఏ 2 పిసికి పెట్టాలి? పూరి పిండి, అప్పడాల పిండి. ఓ ఎవరు మీరు? గెటప్ చూస్తే తెలియటం లేదా? ఎవరు మనం? దొంగలం. దొంగలం అరిస్తే చంపేస్తాం. వీళ్ళిద్దరిని తాళతో కట్టండి రా. ఇక దొంగతనం మొదలు పెడతాం, పదండ్రా. ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా కాకుండా సైడ్ టు సైడ్ కడతారా? బయటికి రండి, మీ పని చెప్తాను. ఏం కొప్పరా బాబు, ఏం దొరకలేదు. ఏం కొప్పరా బాబు, కట్టిప్రా. మీరు 1కి 2కి ఇబ్బంది పడతారని జాలేసి కట్టి పదిస్తాం, పదండ్రా. స్వప్న, నేను ఇప్పుడే బయటకు వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆపరేషన్ లవ్ స్టార్ సక్సెస్. ఏంటా సక్సెస్? సైడ్ బై సైడ్ కట్టేశారు, ఇంకేమొస్తుంది నాకు లవ్ ఫీలింగ్. అరే మావా, నన్ను మాత్రం జాగ్రత్తగా కట్టేయాలి, లేకపోతే మీ అందరి బాక్సులు బద్దలైపోతాయి. పడగా. స్వప్న. అమ్మయ్య, సమయానికి దేవుళ్ళ వచ్చావు రమణ. ఏ పూరీల పిండి అప్పడాల పిండి పిసగడానికి ఇందాక 3 దొంగలు వచ్చారు. మేము మళ్ళీ వచ్చేసాం. ఇందాక బీర్వాల వెతకడం మర్చిపోయాం, అందుకే మళ్ళీ వచ్చేసాం. ఏదో బిల్డప్ లాపి వీళ్ళిద్దరిని ముందు తాడుతో కట్టేయండి రా. తాడు నా దగ్గర ఉంది కదా, మర్చిపోయాను. ఇంకా బీర్వాలు వెతుకుదాం, పదండ్రా. ఎదవలు బ్యాక్ టు బ్యాక్ కట్టేశారు. బయటికి రాని వీళ్ళ సంగతి తెలుస్తా. బీర్వాలు, బ్రాలు, లంగాలు, కేర్ఫిల్ తప్ప ఇంకేం లేవు. విప్పరా, ఇంకో ఇంటికి వెళ్ళాలి, తొందరగా విప్పు. ఆకలి తట్టుకోలేరని మానవతా దృక్పథంతో కట్లిపదీశాం. స్వప్న, నేను ఇప్పుడే వెళ్ళి పోలీసులు పిలుచుకొస్తా, నువ్వు ఇక్కడే ఉండు. 5 నిమిషాలు కాకముందే విప్పేశారే, పైగా బ్యాక్ టు బ్యాక్ కట్టేశారు. ఇది చాలా అన్యాయం మావా. నేను ముందే చెప్తున్నాను, నన్ను మాత్రం ఫ్రంట్ టు ఫ్రంట్ కట్టాలి. వెళ్ళరా. స్వప్న, ఏంటలా భయంతో వణికిపోతున్నా? కట్టారా వాళ్ళే. మీరిద్దరు ఫ్రంట్ టు ఫ్రంట్ నిలబడండి, తాడుతో కట్టాలి. చేతులు అడ్డం పెట్టుకో, పైకి అలా పెట్టుకో చేతులు. అదే తొందరగా కట్టరా, అర్జెంట్ గా బాత్రూమ్ వెతకాలరా. మీ ప్లాను నాకు తెలిసింది. వాళ్ళు దొంగలు కాదు, వెంకట్టు, రమణ, గోవిందు. చూడు ఏడుకొండలు, నేను నిన్నే ప్రేమిస్తున్నాను. ఏమీ లేదు, బాత్రూమ్ లో బ్లేడ్ కూడా దొరకలేదు. విప్పరా కట్లు. అనవసరంగా వచ్చి విప్పరా మొద్దు. ఆగండి, మీకు ఆ శ్రమ అక్కర్లేదు. మా ఇద్దరిది జన్మ జన్మల బంధం. ఈనాటి బంధం ఏనాటిదో, దీన్ని మీరు విప్పకండి. అది డాడీ జరిగింది. స్వప్న నన్నే పెళ్లి చేసుకుంటానంది. ఆ అమ్మాయి కష్టాల్లో ఉందని పీకే అంకుల్ దగ్గర మీకు పిచ్చెక్కిందని చెప్పి 10,000 తీసుకున్నాను. నేను చేసిన తప్పా డాడీ? ఆ అమ్మాయికి 100 కోట్ల ఆస్తి ఉందని చెప్పావు కదా? అవును. అయితే నువ్వు చేసింది కరెక్ట్. నీ పరిస్థితులు ఉంటే నేను కూడా అదే చేసేవాడిని. కానీ ఆ ముగ్గురు ఆ అమ్మాయి కోసం ట్రయల్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేసినా స్వప్నకి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. ఓకే? ఊరెళ్ళి 15 రోజులైంది. మీసాలు పెంచేశాను, గ్రాఫింగ్ మార్చేశాను. ఆ బాకాగా నన్ను సచ్చినా గుర్తుపట్టలేడే. నీ అంతు చూస్తారా? సినిమా టైటిల్ ఎలా ఉంది? బాబు, నన్ను వదిలేయడానికి దండం పెడతా. నువ్వు ఊరెళ్ళిన టైములో ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం మల్టీ స్టారర్ తో సెన్సేషనల్ స్టోరీ తయారు చేశా. చెప్తాను, చెబితే చెప్పు చుక్కొడతా. ప్రశాంతంగా వింటే 10 నిమిషాల్లో వదిలేస్తా, లేదా ఫుల్ డే అండ్ నైట్ వాయిస్తా. అమ్మో, డే అండ్ నైట్ వాయిస్తావా? వద్దు, 10 నిమిషాలే వాయించు చాలు. మగధ సామ్రాజ్యాన్ని అమితాబ్ బచ్చన్ అనే కాంభోజరాజు పరిపాలిస్తున్నాడు. ఆయన మంత్రి రజనీకాంత్. రాజు అమితాబ్ బచ్చన్ కొడుకు చిరంజీవి, మంత్రి రజనీకాంత్ కొడుకు మోహన్ లాల్. చిరంజీవి, మోహన్ లాల్ చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా స్నేహం చేస్తున్నారు. ఇద్దరికి ప్యాంటు వేసుకునే వయసు వచ్చేసరికి రాజగురువు మోమొట్టి దగ్గరికి కరాటే నేర్చుకోవడానికి వెళ్లారు. మోమొట్టి ముద్దుల 3వ భార్య అల్ఫాంజాకి లైనేసాడు మన మోహన్ లాల్. అల్ఫాంజా కూడా మోహన్ లాల్ కి లైనేసింది. ఇద్దరు ఒకరికొకరు లైన్ వేసుకుని 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 చివరికి అదే లైన్ మించి లేచిపోయారు. దాంతో గురువు మోమొట్టికి పిచ్చెక్కింది.
అంతకు ముందే తన కూతురు మనీషా కొయిరాలకి మోహన్ లాల్ స్టమక్ చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఇంటర్వెల్ జనం బయటికి వెళ్ళారు, లోపలికి తెచ్చారు. తర్వాత ఏం జరిగిందో చెప్పిస్తావు. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ కలకత్తాలో సౌందర్యతో సాంగేసుకుని షెడ్యూల్ పూర్తి చేసుకుని తన సామ్రాజ్యానికి తిరిగి వచ్చిన చిరంజీవికి మోహన్ లాల్ చేసిన దుర్మార్గాలన్నీ అర్థమైపోయే జంగ్ రియాక్షన్. డగ్ 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 స్లో మోషన్. ఆపు, అరవకు. అమ్మయ్యా, ఎవరు లేరు, చిన్నగా చెప్పరా. మోహన్ లాల్ చిన్నప్పటి నుంచి సొంత తమ్ముళ్ళ చూసుకుంటూ ప్రాణానికి ప్రాణంగా ఫ్రెండ్షిప్ చేస్తే ఎంత నీచాను కొడు కడతావురా నువ్వు? నీతి జాతి లేదురా నీకు, భావి వరస లేవురా నీకు. తల్లితో సమానమైన గురువు గారి భార్యనే లేపుకుపోతావురా నువ్వు. చెల్లితో సమానమైన మాస్టర్ కూతురికే స్టమక్ చేస్తావురా నువ్వు. నీ అంతు చూస్తాను రా. మీరెందుకు సార్ చేయటం? మేమున్నాగా చేయటానికి. అప్పుడే ఎంటర్ అయిపోయారా? ఇక మీ పని కానీ. ఏం రియాక్షన్! మన కథ సూపర్ హిట్. ఈ కథని రామానాయుడుకో రామోజీరావుకో చెప్పేస్తాను. ఎక్కువ డబ్బు ఎవరిస్తే వాళ్ళకి అమ్మేస్తాను. చెప్పరా చెప్పు. నేను మన పక్కింటాడు మూడో సెటప్ లేవ తీసుకుపోయి సెకండ్ సెటప్ పెట్టి మీ అమ్మని వదిలేసానని చెప్పి దాంతో ఆమె గుండెపోటు వచ్చిందని చెప్పి ఆ కేకే గారి దగ్గర ఎందుకు 10,000 తీసుకున్నావు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఎంత పరువు గల వంశవరా మంది. నీకు మేము సాంప్రదాయ కుటుంబంలో ఉన్న మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే ఇలాంటి చెత్త పని చేస్తావా? ఆ అమ్మాయి కూడా సాంప్రదాయ కుటుంబంలోంచి వచ్చిందే. అది సరే, ఆస్తిపాస్తుల విషయం ఏమిటంట? ఆ అమ్మాయికి 100 కోట్ల రూపాయలు ఆస్తుంది. 100 కోట్ల? నిజమా? అవును. ఆ అమ్మాయికి మా ముగ్గురు ఫ్రెండ్స్ లైన్ ఇస్తున్నారు, కానీ ఆ అమ్మాయి చివరకు నాకే పడింది. నిజంగా పడిందా లేక నువ్వే అనుకుంటున్నావా? నిజమే డాడీ. ఎందుకంటే ఒకరోజు స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. స్వప్న, హాయ్ రమణ. స్వప్న, నీకు పాత సినిమాలంటే ఇష్టం అని చెప్పావుగా, అందుకే ప్రేమించి చూడు సినిమా క్యాసెట్ తెచ్చా. పాత సినిమా క్యాసెటా? థాంక్యూ. మరి స్వీట్స్ ఫ్లవర్స్ ఎందుకు? క్యాసెట్ చూసాక వీటితో పని ఉంటుందిలే. వీటితో పనుందా? తొందర ఎందుకు, క్యాసెట్ చూసాక నీకే తెలుస్తుందిగా. చూడు. వాడు తెచ్చిన బిఎఫ్ క్యాసెట్ ప్లేస్ లో హారర్ క్యాసెట్ పెట్టేశావు. అమ్మయ్యా. ఏంటి ఈ సినిమా వస్తుంది? అవును, ఆ సినిమా రావడం లేదేంటి? స్వచ్ఛమైన అర్థ తెనుగు బిడ్డ కబాలా. టెండర్ పెట్ట ఎట్టావది ఊపై ఒళ్ళే భూగోళం మడివేళ కథం తొక్కాలే. స్వీట్ కబాలా, హాట్ కబాలా, నాణ్యమైన నాటు చికెన్ లెగ్ కబాలా. ఆ విధంగా అన్నయ్య సినిమాలో జస్ట్ చిరంజీవి సిమ్రాన్ లా హాట్ కావాలా, స్వీట్ కావాలా అంటూ స్వప్నతో పల్లవి మాత్రమే పాడుకున్నాడు డాడీ. తండ్రి కంటే పొడుగైన కొడుకు అనిపించుకున్నావు. ఏం డాడీ మీరు అనేది? నేను వయసులో ఉండగా మీ అమ్మను ప్రేమించినప్పుడు ప్రేమనగర్ సినిమా చూసి అక్కినేని వాణిసిలా ఊహించుకుని తేట తేట తెలుగులా అని జస్ట్ పల్లవి పాడుకున్నావు. ఆ అమ్మాయితో నీకు పెళ్లి జరిపించాలి, అంతే కదా? రేపే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తా. మిగిలిన ముగ్గురు కూడా స్వప్నను పెళ్లి చేసుకోవాలని ఏ సాంగులు ఏ స్టెప్పులు వేసుకుంటున్నారో అందుకే మనం తొందరపడాలి డాడీ. ఏమండి, వాళ్ళు ఎన్ని స్టెప్స్ వేసినా స్వప్నతో మనవాడి చేత 7 స్టెప్స్ వేయించే పూచే మీది. రేయ్, ఎవరెన్ని స్టెప్పులు వేసినా అమ్మాయికి నీకు పెళ్లి జరిపిస్తా. దసరా బుల్లోడు జంటలా కలుపుతా. ఇది అక్కినేని స్టైల్ శపథం. గురుజీ ప్లీజ్ గురుజీ. చూడు బాబు, ఏదో ఆ దేవుని దయ వల్ల మా మేనమా పెళ్ళం చేస్తే
దాంతో మా మేనమామకు పిచ్చెక్కి వాడు చేస్తే వాళ్ళ తాలూకు ఎల్ఐసి సొమ్ము నాకు వచ్చి చేస్తే ఆ హోటల్ వెట్టి చాకి నుంచి బయటపడి నేను చస్తూ ఉంటే మళ్ళీ నువ్వు నన్ను మోసం చేసి నా సొమ్మంతా కాజేసి నన్ను ఈ రోడ్డు మీద బికారి చౌ చచ్చేటట్టు చేయకు. నా వల్ల ప్లీజ్ గురుజీ, నేను మోసం చేయడానికి రాలేదు గురుజీ, హెల్ప్ అడగడానికి వచ్చాను. హెల్ప్ చేస్తే 10 లక్షలు ఇస్తాను. అయ్యి బాబాయ్ 10 లక్షలా? ఏంటి బాబు ఈసారి ఏకంగా 5 స్టార్ హోటల్ ఫిట్టింగా? నిజం గురుజీ, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయికి 100 కోట్లు ఆస్తుంది. 100 కోట్లు ఆస్తుందా? ఆ అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావా? నా చెవులో బీడీ కట్టగానే ఉందనుకుంటున్నావా? కాదు గురుజీ, నేను చెప్పేది మీరు వింటే తెలుస్తుంది. ఆ అమ్మాయి నన్ను నిజంగా ప్రేమించింది. నిజంగా ప్రేమించిందా? లేకపోతే నువ్వే అలా ఫీల్ అయిపోతున్నావా? నిజంగా ప్రేమించింది. అసలు జరిగింది ఏంటంటే, ఏంటి ఫ్లాష్ బ్యాక్ లో వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపో వెళ్ళిపో. నీకోసం వచ్చాం, కానుకలు తెచ్చాం. ఏమిటవి? ఇదిగో నా కానుక. బాగుంది. ఇదిగో నా కానుక. చాలా బాగుంది, థ్యాంక్ యూ. నీకు ప్రేమతో స్పెషల్ గిఫ్ట్ తెచ్చా. ఇదిగో. మరి నువ్వేం తెచ్చావు? అండర్వేర్ తొడగమంటావా? ఒక్కసారి మీ మొహం నాకు చూపించకండి. No, get lost. స్వప్న ఇలా చేస్తుందని కల్లో కూడా అనుకోలేదురా. అవునరా మావా. మావా, డబ్బారేకులో సుబ్బారాయుడు గారు వస్తున్నాడు. మనకు పట్టిన గతి వాడికి పట్టాలి. అవునరా, స్వప్న మనల్ని కొట్టినట్టే వాడిని కొట్టరా. పదరా. ఎక్కడికి రా వెంకు? హుషారుగా బయలుదేరావు. స్వప్న పార్టీకి పిలిచిందిలే. ఓ, మీరెక్కడి నుంచి వస్తున్నారా? మమ్మల్ని పార్టీకి పిలిచింది, మేము కూడా ప్రెజెంటేషన్ ఇచ్చాం. నేను బ్రా ఇచ్చాను రా మావా. నేను అండర్వేర్ ఇచ్చాను రా. నిజమా? అవునరా మావా, తొడగమంటే తొడిగేసాం కూడా. అమ్మో, తొడగడానికి నా దగ్గరే మిగిలింది. ఇంకా మేం తెచ్చాంగా. ఏంటది? సిగ్గు బిళ్ళ. ఒరే మావా, ఇది చూసి స్వప్న తొడగమంటుంది. తొడిగేసే. బెస్ట్ ఆఫ్ లక్ రా మావా. ఆల్ ది బెస్ట్. వెళ్ళు. ప్రొసీడ్. స్వప్న వచ్చేస్తున్నా, సిగ్గు బిళ్ళ తొడిగేస్తున్నా. స్వప్న. అమ్మో, ఏంటో సీరియస్ గా ఉంది. నేను రాలేదనే కోపంగా ఉందేమో. స్వప్న, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంటది? ఎలా ఉంది? గుడ్ చైన్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ప్లాన్ రివర్స్ అయింది మామా. అవునరా మావా, ఎంత బాగుందో. థ్యాంక్ యూ. ఎంత బాగున్నావు స్వప్న. ఈ స్వప్నకి నచ్చిన గిఫ్ట్ తెచ్చావు. నేను నీకే సొంతం. అబ్బో, నా జన్మ ధన్యం. ఐ లవ్ యూ. ఐ టూ. అవును గురుజీ, స్వప్నకి ఇష్టం లేకపోయినా ఆ ముగ్గురు స్వప్నం పెళ్లి చేసుకోవడానికి పోటీ పడుతున్నారు గురుజీ. నువ్వేం భయపడకు. నీ పెళ్లి ఖర్చులన్నీ నేనే పెట్టుకుని స్వప్నకి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. థ్యాంక్స్ గురుజీ. చూడు, పెళ్లి అయ్యాక నువ్వు ఇస్తావున్న 10 లక్షలు ఇచ్చేది సుమా. ఇంకా ఆలస్యం ఉంది. ఈ క్షణం నుంచే, ఈ రోజు నుంచే మీ పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టేద్దాం. చూడు, మళ్ళీ కొంప తీసి ఇదేదో 5 స్టార్ హోటల్ ఫిట్టింగ్ కాదు కదా. తుమ్ ఫికర్ మత్ కరో, దిల్ వాలే దుల్హన్ లే జాయేంగే. థ్యాంక్ యూ గురుజీ. చాలు. కలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే. అమ్మో, 3000 రూపాయలు ఇంట్లో పెట్టొస్తే బెటరు. ఏమో. నమస్తే అంకుల్. అమ్మో, నువ్వా? ఏంటి మళ్ళా వచ్చావు? నాకు చిన్న హెల్ప్ చేయాలి అంకుల్. హెల్పా? అంకలోది మళ్ళీ నా పెళ్ళంతో ఈ ఇప్పుడు తీసుకుంటాను కాదు కదా. ఆ పనికి నేను అమ్మాయిని చూసుకున్నాను. నాకు అమ్మాయికి పెళ్లి చేసి పెడితే చాలు. పెళ్లి చేసుకోవడానికి హెల్ప్ చేసి పెడితే ఇల్లు ఖాళీ చేస్తావా? ఇల్లు ఖాళీ చేయడమే కాదు, ఫ్రీగా మీరు పెట్టిన మటన్లు చికెన్లు తిన్నందుకు 1 కోటి రూపాయలు ఇస్తా. 1 కోటి రూపాయలా? అవును అంకుల్, ఆ అమ్మాయికి కోట్లాస్తుంది. నిజానికి ఆ అమ్మాయిని మేము 9 లవ్ చేసాం, కానీ ఆ అమ్మాయి నన్ను మాత్రమే లవ్ చేసింది. ఈ మొక్క ఆ అమ్మాయి నీతో చెప్పిందా, రాత్రి నీకు కళ వచ్చిందా? లేదంకుల్, ఆ అమ్మాయే స్వయంగా నాతో చెప్పింది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఈ పువ్వు స్వప్నకిచ్చి ఐ లవ్ యూ చెప్పేస్తా. ఆపరేషన్ అరటి తొక్క. ఈ దెబ్బతో వాడి కాలు జారాలి, నడు విరగాలి. దాంతో వాడు సంసారానికి పనికిరాడని తేలిపోతుంది. అప్పుడు స్వప్న మనలో ఒకరిని పెళ్లి చేసుకుంటుంది. మన లవ్ కాంపిటీషన్ లో ఒకడు అవుట్. అవును. గోవిందు, గోవిందు. స్వప్న
నా నడుము పని చేయట్లేదు స్వప్న, నా నడుము పని చేయట్లేదు స్వప్న, నన్ను మర్చిపో స్వప్న. వద్దు గోవిందు, అంత మాట అనొద్దు. నేను నీకు సుఖాన్ని ఇవ్వలేను స్వప్న, నడుము విరగడంతో అసమర్థునైపోయాను. వద్దు గోవిందు, అలాంటి మాటలు నేను భరించలేను. అయితే నీకు సుఖమే కావాలా? కావాలన్నా ఇవ్వలేవుగా. అయినా మిగిలిన జీవితం అంతా నీకు తోడుగా ఉంటా, నీతోనే గడిపేస్తా. ప్రేమ సుఖాన్ని కోరదు, త్యాగాన్ని కోరుతుంది. వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు అంకుల్. ఓహో, అయితే ఒంటరిగా మిగిలింది నువ్వేనన్నమాట. ఏదవా బంక, ఈ అంకుల్ మాట అంటే మాటే. ముందు పెళ్లి ఖర్చులు మీరు పెట్టుకుంటే అంకుల్, పెళ్లి అయ్యాక 1 కోటి రూపాయలు ఇస్తానంటావు. ఓకే, నీ పెళ్లి దానికయ్యే ఖర్చుల వ్యవహారం అంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి పెళ్లికి రెడీ అయిపో, వెళ్ళిపో. ఒరే బాకా, ఒరే బాకా ఆగరా. ఒరే ఏవి రావు నువ్వా? ఏమిట్రా పిలుస్తున్నా వెళ్ళిపోతున్నావు? అబ్బా కథ చెప్పడానికి వెళ్తున్నానులే. ఏంటి? నేను కూడా ఒక కథ రాశాను రా. నువ్వు కథ రాసావా? నీ ఇన్స్పిరేషన్ తోనే రా. ఓ అయితే చెప్పు. అవుంటే కాపీ కొట్టేయచ్చు. ఫోటోలో ఏవి రావు, బాకా భాస్కర్ రావు ప్రాణ స్నేహితులు రా. ఏంట్రో ఈ కథలో మన ఇద్దరు పేర్లు పెట్టేసేవేంటి? వెరైటీగా ఉంటుందని మెయిన్ హీరోకి నీ పేరు, సెకండ్ హీరోకి నా పేరు పెట్టారా? సరే చెప్పు. ఒరే రచయిత బాకా భాస్కర్ రావు ఆవారాగా రోడ్ల మీద అడుక్కుంటూ తిరుగుతున్నారా? ఏంటి నేనా? నువ్వేరా కథలో. సరే అయితే చెప్పు. మామూలుగా చెప్పడం కాదు, యాక్టింగ్ చేసి కథలో జీవించేస్తా. నేను నా తండ్రికి బ్రెయిన్ క్యాన్సర్ ఆపరేషన్ చేయించడానికి పగలు రాత్రి కష్టపడి 54,000 సంపాదించా. సరిగ్గా సమయానికి ఆవారాల అడుక్కు తింటున్న నువ్వు నాకు కనిపించావు. దాంతో చిన్ననాటి స్నేహితుడు అని జాలిపడి ఇంటికి తీసుకెళ్లాను. ఫుడ్ పెట్టాను, బట్టలు కూడా పెట్టాను. తెల్లవారు లేచి చూస్తే నువ్వు లేవు. నేను దాచుకున్న 54,000 లేవు. నువ్వు రేపు చేసావన్న బాధతో ఆత్మహత్య చేసుకున్న నా చెల్లెలు శవమైపడి ఉంది. ఇంటర్వెల్ జనం బయటికి వెళ్ళారు, మళ్ళీ లోపలికి వచ్చారు. ఆపరేషన్ జరక్క నా తండ్రి చనిపోవడంతో స్లో మోషన్ లో నా ఎమోషన్. పేరు ఊరు లేని ఒరే బాకా, పని పాట లేకుండా రోడ్ల మీద పిచ్చి కథలు చెప్తూ అడుక్కు తింటుంటే నిన్ను నా ఇంటికి తీసుకొచ్చి ఫుడ్ పెట్టానే. ఫుడ్ తిన్న ఇంటికే కన్నం వేస్తావురా? నా తండ్రి ఆపరేషన్ కోసం దాచుకున్న 54,000 ఎత్తుకెళ్తావురా? నా చెల్లెల్ని రేప్ చేసి చూపుతావురా? నిన్ను క్షమిస్తానురా, నిన్నేం చేస్తానో చూడరా. మీరెందు సార్, నేను చూసుకుంటాను కూడా సంగతి. తప్పకుండా మీరు ఇన్నాళ్ళు నాకు పిచ్చ పిచ్చ కథలు చెప్పి పిచ్చ కొట్టుడు కొట్టిస్తావా? అందుకే నువ్వు చెప్పిన కథలు నీకే చెప్పి వీర కొట్టుడు కొట్టించా. ఇదే నా ఫైనల్ రీమేక్. ఫోటోలు ఏవి రావు గారు? ఏంటి ఈసారి ఎంఎస్ఎల్ గారు కబుర్ చేశారా? కాదు గురుజీ, ఇంకా గౌతమ్ నాకు తెలుసా? తెలుసు. వాడి డబ్బా రేకులో నా సుబ్బారాయుడు వాడు నాకు పెళ్లి శోభనం 2 జరిపిస్తానని చెప్పి చెక్కేశాడు. మీరు దగ్గరున్న 2 జరిపిస్తే రామోజీరావు గారితో చెప్పి 4 ఇప్పిస్తా. ఇవాళ కాదు రేపు. నువ్వు ఇంటికెళ్ళి హ్యాపీగా నిద్రపో. ఆ 2 దగ్గర జరిపించే బాధ్యత నాది. థాంక్స్ గురుజీ. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మో, వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చారంటే వాళ్ళ పెళ్ళో నా శార్థం ఏదో తెలిపోతుంది. భజంత్రులు వాయించండి. ఆపండి ఆపండి. మీరు వాయించవలసింది పెళ్లి మేళం కాదు, ఒక్కొక్కరికి బ్యాంగ్ ఇవ్వాలి. ఓం నీ పిండాకుడాయ నమః, ఓం నా శార్థాయ నమః, ఓం నీ తద్దినాయ నమః, ఓం నా మాసికాయ నమః. రండి రండి. వెళ్ళి నువ్వు కూర్చో, ఎవడంటే వస్తా చూస్తాను. టైం ఉండు. ఏంట్రా నువ్వు చేసేది? కొత్తిమీర కట్ట. నువ్వు వెళ్ళి కూర్చోరా. ఆగండి. నువ్వు రైసు నేను చెప్పిన పొడుదు కానీ నాడు. ఆగండి. ఏమిటా తొందర? అసలు పెళ్లి కొడుకు ఇక్కడ ఉన్నాడు. గురువు గారు ఎవరన్నా వేసేమంటారా? ఆగు, నేను చెప్పేవరకు ఉండు. ఇదిగో ఈ పీట్ల మీద కూర్చునే హక్కు మీ ముగ్గురికి లేదు, మా వాడికి ఒక్కడికే ఉంది. అరే నువ్వు వెళ్ళి కూర్చోరా. ఎవడైనా అడుగు ముందుకు వేస్తే పేగులు తీస్తా. ఏంట్రా నువ్వు తీసేది? నిన్నే లేపేస్తా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏంట్రా నేను తలుచుకున్నానంటే నీ అంత చూస్తారా? వాళ్ళందరూ ఒక్కరికొక్కరు తన్నుకొని కొట్టుకొని సచ్చే లోపటనే ఈ పెళ్లి జరిగిపోవాలి. నువ్వు నా మాట విని పోయి పీటల మీద కూర్చో. ఆగండి. ఈ పెళ్లి మావాడితోనే జరగాలి. ఎవడైనా పెళ్లి ఆపడానికి ప్రయత్నించాడో వాడి నాలుక పీకుతా. ఏం వీగుతావు?
ఏంటో నువ్వు పీకేది నా బెండకాయ. నన్ను పట్టుకుని అంత మాట అంటావా? రామా కోడల పిల్ల, మా వాడు నీకోసం ఎదురు చూస్తున్నాడు. వెళ్ళి తాళి కట్టించుకో. మీ కోడలు కాదు, మా కోడలు. మీ ఊని పెళ్ళాం ఎందుకండి? మా ఊని పెళ్ళాం కాదు. స్వప్న, ఈ నలుగురిలో ఎవరు చేసుకుంటావు నువ్వే చెప్పు. నేనెవరిని చేసుకోవడం లేదు. నేనెప్పుడైనా వాళ్ళు ప్రేమిస్తున్నట్లు కానీ పెళ్లి చేసుకుంటానని కానీ వాళ్ళతో చెప్పలేదు. మీకు నా మీద అభిమానం ఉంటే మన స్నేహం మీద ఒట్టేసి నిజం చెప్పండి. స్వప్న నన్నే ప్రేమిస్తున్నట్టు నాతో ఎప్పుడూ చెప్పలేదు. అవును, నాతో కూడా చెప్పలేదు. అవును, స్వప్న చెప్పింది నిజమే. అయితే మాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి. నెల రోజుల క్రితం స్వప్న మాకు పరిచయం అయింది. స్వప్న నాతో స్నేహంగా ఉంటే ప్రేమ అనుకున్నాను. అందుకే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. స్వప్న నన్నే చేసుకుంటారని మాట ఇచ్చినట్టు చెప్పుకున్నాను. స్వప్న, చదువుకున్న దాని వయసులో ఉన్న కుర్రాడు నీ చుట్టూ తిరుగుతుంటే ఆ మాత్రం గ్రహించలేకపోయావా? అసలు నీ మనసులో ఏముందో చెప్పమ్మా. నాకు నలుగురి మీద అభిమానం ఉంది. నలుగురిలో ఎవరినొకరు పెళ్లి చేసుకోవాలని ఉంది. అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో చెప్పు, వాళ్ళతో మాట్లాడి విషయం తెలుస్తాను. నాకు అమ్మ లేదు, నాన్నున్నారు. మా నాన్నని నీలకంఠం అనే గోండా నెల రోజుల క్రితం కిడ్నాప్ చేశాడు. అడిగినంత డబ్బు ఇచ్చాను, అయినా వాడు వదిలిపెట్టకుండా ఇంకా డబ్బు అడుగుతూనే ఉన్నాడు. అలా ఒకసారి డబ్బు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా నా సూట్ కేసు వీళ్ళ నలుగురికి దొరికింది. అప్పుడు వీళ్ళ నలుగురు పరిచయం అయ్యారు. మా నాన్న నీ నలుగురులో ఎవరు రక్షిస్తారో వాళ్లే పెళ్లి చేసుకుంటారు. ఆ నీలకంఠం ఎక్కడున్నాడు? రోడ్ నెంబర్ 25 లో బూత్ బంగ్లాలో ఉన్నాడు. గట్లయితే ముందుగా నేనే పోయి నేను ఆయన అయితే మేము మాత్రం ఊరుకుంటామా? మేము కూడా వస్తాం. మనం అందరం కలిసి మేమే ముందేళ్తాం. మీ దారి మీరు వెళ్ళిపోతున్నారు. మరి తమాషాగా ఉందండి. మరి మా సంభావన ఎవరు ఇస్తారండి? కంగారు పడకయ్యా పంతులు, డెన్నుకొచ్చి ఫైటింగ్ చెయ్యి, అప్పుడు ఇస్తాం. ఎక్కడికెళ్దాం? స్వప్న, నేను నీలకంఠాన్ని మాట్లాడుతున్నాను. మరో గంటలో 10 లక్షలు తెచ్చావా సరే, లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా. ఏందిరా జరిగేది? బొంగు ఆ బాసునే బొంగుతో కొడతావరా? నీ అంతు చూస్తా. ఒక్కొక్కడిని నరికండి. ఎక్కడ పడాలో తెలియదురా. వాడు కొట్టాడు, నేను పడ్డాను. బాక్స్ బద్దలైంది. డబ్బరికలో సుబ్బరాయుడు కండబరం కదరా, చిన్న బుద్ధిబలం ఉండాలి. స్వప్న, స్వప్న, స్వప్న. ఇదేంటి స్వప్నతని కుర్రాళ్ళ ఉన్నాడు? చుట్టుకు రంగేసుకున్నాడేమో. మీరు అనుకున్నట్టు ఆయన నా తండ్రి కాదు, నాకు తాళి కట్టిన భర్త. వీణ్ణి మొగుడా?
అంత మోసం. మాలో ఒకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మా చేత ఫైటింగ్ చేయించి చివరికి వీడిని నీ మొగుడంటావా? అంత కుట్ర. నీలకంఠ కిడ్నాప్ చేసింది నా తండ్రిని కాదని నా భర్తనని తెలిస్తే మీరొచ్చి విడిపించేవారా? ఒకరోజు నీలకంఠ నా భర్తను కిడ్నాప్ చేశాడు. పోలీసులకు రిపోర్ట్ చేస్తే నా భర్తను చంపుతానని బెదిరించాడు. పైగా అప్పటికి నేను ఒట్టి మనిషిని కూడా కాదని తెలిసింది. నాకు తాళి కట్టిన భర్తను రక్షించుకోవటానికి మిమ్మల్ని ఉపయోగించుకున్నాను. మీకు నాకు మధ్య ఏదో జరిగినట్లు నేనే సృష్టించాను. అయితే అదంతా నిజం కాదన్నమాట. కాదండి, అది ఒక భర్త కోసం భార్య చేసిన పోరాటం. స్వప్నాలంటే భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. ఆమెను పెద్ద మనసుతో మీరందరూ క్షమించాలి. మేం చేసింది పొరపాటే అయితే మీరే శిక్ష విధించినా అనుభవించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. జరిగినంత తమాషాగా జరిగిపోయింది. తన భర్త కోసం స్వప్న తమాషాగా చిన్న డ్రామా ఆడింది. ఆ డ్రామాలో మీ క్యారెక్టర్స్ కూడా తమాషాగా స్వప్న సహాయపడ్డాయి. స్వప్న నువ్వు హ్యాపీగా వెళ్ళరా. ఆల్ ది బెస్ట్. నాకు తెలుసురా, మనం లైఫ్ లో బాగుపడం. మనకి ఇంకా ఏ ఉద్యోగాలు రావురా. మనగా తింతేరా, మనకి ఏ అమ్మాయి దొరకదురా. ఇక మన జీవితంలో పనికి రావురా. నేను మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి రాలేదు. ఎస్ఐ, మీరు పోలీసులకు పట్టించింది ఒక మామూలు నేరస్తుని కాదు, వాడొక భయంకరమైన మాఫియా లీడర్. వాడిని పట్టించిన వారికి ప్రభుత్వం 10 లక్షలు బహుమతి ప్రకటించింది. కానిస్టేబుల్, ఇలా ఇవ్వు. ఇదిగో మీ బహుమతి 10 లక్షలు. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. అందులో 8 ఉన్నాయి, 2 నేను నొక్కేసా. నా షేర్ 25,000 ఎక్స్ట్రా ఇవ్వండి. 7 కొండల వెంకట్ రమణ గోవిందు మీరేనా? నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మా డాడీని ఒక అతను కిడ్నాప్ చేశాడు. కిడ్నాపా? సేమ్ కేస్, సేమ్ ప్రాబ్లం. కదా. అరే, వాళ్ళు తమాషాగా మారిపోయారే.